స్టార్టింగ్లో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అన్న వాళ్ళు ఇప్పుడు మెల్లిగా ప్రధాని మోదీ కూడా రిజైన్ చేయాలి అని ఒకటి కొత్త వాదన వినబడుతుంది. చెవులు వినపడినోడు మాదిరిగా నోటి మాట రానోడు మాదిరిగా గమ్మును కూర్చో అంటే ప్రజలకు ఫ్రస్ట్రేషన్ వచ్చి ప్రాబ్లం ఏది కాదు అసలు పైనోడు అని చెప్పేసి పైనోడు మీదకి పోతున్నారు. అకౌంటబిలిటీ చూపించిన ప్రతి ఒక్కరు రిజైన్ చేసేయాలి. నీట్ ప్రాబ్లం ఇప్పటి నుండే కదా, 2017 తమిళనాడు అనిత తను సూసైడ్ చేసుకున్నప్పటి నుండి ఉంది. దీని రూట్ కాజ్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అసలు రూట్ కాజ్ ఏంటి, నీట్ ఎందుకు ఉంది, పేపర్లు ఎందుకు లీక్ అవుతున్నాయి, అవన్నీ ఎవరు మాట్లాడలేదు. సిజేపీ ప్రొటెస్ట్ని స్టార్టింగ్లో మీరు వ్యతిరేకించినట్టు చూసాను నేను. ఇప్పుడు ఏ మూమెంట్ వచ్చినా సరే ఏమున్నా సరే దాంట్లో తప్పు ఒప్పులు చాలా ఉంటాయి. మనం దాన్ని కూడా క్రిటిసైజ్ చేయాలి. పోలీసుల డ్యూటీ కూడా ఉంది కదా, మరి ఇక్కడ దాన్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి కదా. పోలీసులు ఏం చేశారు, పోలీసులు కాదు గూండాలు ఏం చేశారో మనం చూసాం. పోలీసుల డ్యూటీని మనం రెస్పెక్ట్ చేయాలని, కానీ వాళ్ళు డ్యూటీ చేయట్లేదే. ఇంత పెద్ద ప్రొటెస్ట్ని గవర్నమెంట్ ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదనుకోవచ్చు మీరు. 12 సంవత్సరాల నుంచి పీఎంకి నోరు అంటే ఈ పాటికి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఉండేవాడు. ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఒక ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే సరిపోతుందా, అంటే మారిపోతుందా అంతా? వీళ్ళు ఏమనుకున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే అట్లీస్ట్ అకౌంటబిలిటీ ఉంటుంది, కొంచెమైనా కదిలినట్టు ఉంటుంది, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో అది తీసుకోవచ్చు అనేది ఉంటుంది. రిజైన్ చేయడం పక్కా. నాయకత్వం లేని ఉద్యమాలు సక్సెస్ అవుతాయని మీరు అనుకుంటున్నారా? వాళ్ళ నాయకత్వాన్ని యూనిటీలో చూస్తున్నారేమో అన్న. రూలింగ్ చేయట్లేదు, ఒక రాజులాగా కింగ్ లాగా చేయట్లేదు, బట్ ప్రజల్లోంచి చేద్దామని అనుకుంటున్నారేమో. ఇంత స్థాయిలో మిమ్మల్ని ట్రోల్ చేస్తూ ఉంటే భయపడలేదు, ఎప్పుడు భయం కాలేదా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నది భయంతోనే కదా. మనం మాట్లాడకపోతే మన ప్రజలకి ఏమన్నా అయిపోతుంది, మనం మాట్లాడకపోతే నాకేమన్నా అవుతుంది, నా ఫ్రెండ్స్కి ఏమన్నా అవుతుంది, నా స్టూడెంట్స్కి ఏమన్నా అవుతుంది. వేరే ప్రభుత్వం ఏదైనా ఉంటే ఇదే స్థాయిలో మీ ప్రొటెస్ట్ ఇలాగే ఉండేదా, ఇంకా వేరే రకంగా ఉండేదా? ఇది బీజేపీ మీద ప్రొటెస్ట్ కాదన్న, ఇది ప్రభుత్వం మీద ప్రొటెస్ట్. రేపు సిజేపీ ఒకవేళ కంటెస్ట్ చేసి వాళ్ళు గెలిచి వాళ్ళు పేపర్ లీక్ చేసినా ప్రజలు ఇదే విధంగా క్వశ్చన్ చేయాలి. వీళ్ళకి ఇంత ఫండింగ్ ఎట్లా వస్తుంది, అండ్ పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ నిజంగానే లేదా? నాకైతే ఏ పొలిటికల్ పార్టీ అప్రోచ్ అవ్వలేదన్న. వాళ్ళకి ఫండింగ్స్ వస్తున్నాయా లేకపోతే ఇంకోటి వస్తున్నాయా అనేది సెకండరీ. కాంగ్రెస్ రాహుల్ గాంధీ కూడా మీకు మద్దతు ఎంతమంది ఓన్ చేసుకున్నా కానీ ఇది స్టూడెంట్స్దే అవుతుంది అన్న. ఇది జస్ట్ సిజేపీది కాదు, ఇది జస్ట్ కాంగ్రెస్ది కాదు. ఇది ఖచ్చితంగా చివరి వరకు కొనసాగుతుంది అనుకోవచ్చా సిజేపీ ప్రొటెస్ట్? నాకైతే హోప్ ఉందన్న. సిజేపీ అక్కడ పైన ఆపేసినా సరే కింద ఉన్న ప్రజలు ఆగరు. దీంట్లో ఎవరు సిజేపీకి సంబంధించిన వాళ్ళు కాదు. సిజేపీ పార్టీ బ్యానర్ యూజ్ చేసుకొని కూడా చేయలేదు. హలో, వెల్కమ్ టు 3TV. సో సిజేపీ చేపట్టినటువంటి ఈ ప్రొటెస్ట్ జూలై 20 తర్వాత చాలా తీవ్రంగా మారింది. పోలీసుల లాఠీచార్జ్ కావచ్చు, టియర్ గ్యాస్ ప్రయోగించడం కావచ్చు విద్యార్థుల మీద, అండ్ మెల్లిగా ఇది ఇటు బీహార్, మహారాష్ట్ర, హైదరాబాద్, సౌత్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపే స్థితికి వచ్చేసింది. ప్రధాన డిమాండ్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడం అనేది మెయిన్ ఎజెండాగా ఈ ప్రొటెస్ట్ నడుస్తుంది. సో ఈ ప్రొటెస్ట్ని తెలంగాణలో ఫస్ట్ నుంచి చూస్తూ ఈ ప్రొటెస్ట్ అనేది అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినటువంటి పర్సన్ మనతో ఉన్నారు, అజయ్ రాడికల్. హాయ్ అజయ్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? మంచిగా. ఎస్. సో యాక్చువల్గా ఫస్ట్ సిజేపీ ప్రొటెస్ట్ని స్టార్టింగ్లో మీరు వ్యతిరేకించినట్టు చూసాను నేను. లేదు, వ్యతిరేకించడం కాదన్న. అది ఇప్పుడు ఏ మూమెంట్ వచ్చినా సరే ఏమున్నా సరే దాంట్లో తప్పు ఒప్పులు చాలా ఉంటాయి. మనం దాన్ని కూడా క్రిటిసైజ్ చేయాలి. ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళు తప్పుదోవలో పోకుండా ఉండాలంటే దాన్ని క్వశ్చన్ చేయాలి. దానికి ఇట్లా కాదు మీరు చేయాల్సింది, ఇట్లా చేయాలి, లేకపోతే వాళ్ళు ఏమన్నా యాడ్ చేయకుండా ఉంటే మీరు ఇది యాడ్ చేసుకోవాలి అని చెప్పేసి మనం క్రిటిసైజ్ చేయాలి. ఒక గవర్నమెంట్ మంచిగా ఉండాలన్నా, ఒక మూమెంట్ మంచిగా ఉండాలన్నా సరే దానికి క్వశ్చన్స్ రావాలి. ఆ క్వశ్చన్స్ని వాళ్ళు తీసుకోవాలి, అవతల వాళ్ళు కూడా రిసెప్టివ్ ఉండాలి. అప్పుడే అది కొంచెం మెరుగుపడుతుంది, లేకపోతే మెరుగుపడదు. నేను క్వశ్చన్ చేశానని నేను అపోజ్ చేశానని అనుకోవడం అది తప్పు. మళ్ళీ అంటే వీళ్ళు క్వశ్చన్ చేసి దీనికి క్యాంటీనే అని అనడం, అట్లా అనుకోవడం వల్లనే ఇప్పుడు మన దేశం ఇట్లాంటి పరిస్థితిలో ఉంది. అంటే మనం సపోర్ట్ చేసే వాళ్ళని మనం క్వశ్చన్ చేయకూడదు అన్న ఉద్దేశంలో ఉన్నారు. నువ్వు సపోర్ట్ చేయొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు మన కొడుకు, మన పిల్లలు మా అమ్మ ఉంటుంది అన్న, మా అమ్మ నన్ను సపోర్ట్ చేస్తుంది, అట్లానే మా అమ్మ నన్ను క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది, రోజు క్వశ్చన్ చేస్తుంది, రోజు తిడుతుంది. అట్లా అని చెప్పి మనల్ని సపోర్ట్ చేయనట్టు కాదు కదా. అవును, మనం ఎవరినైతే ఎక్కువ పట్టించుకుంటామో వాళ్ళని ఎక్కువ సపోర్ట్ చేయాలి, వాళ్ళని ఎక్కువ క్వశ్చన్ చేయాలి. మనం దేశాన్ని ఎక్కువ పట్టించుకుంటాం కాబట్టి దేశ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాం. అట్లానే సిజేపీ వచ్చినప్పుడు కూడా ఇదేదో చేయబోతుందని నాకు అర్థమైంది. అందుకని దాంట్లో
ఈ తప్పులు ఉన్నాయని చెప్పేసి నేను ఎత్తి చూపించాను. కానీ దానికి సపోర్ట్ చేసే వాళ్ళు అప్పుడు ఏమనుకున్నారంటే ఇప్పుడు అజయ్ గారు ఎందుకు దీనికి అగేన్స్ట్ ఉన్నాడు అని చెప్పి అనుకున్నారు. బట్ అది హైదరాబాద్లో ప్రొటెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేనే ఉన్నా అక్కడ. అవును, ఆ మూమెంట్కి మనం సపోర్ట్ చేసాం అల్టిమేట్లీ. కానీ దాంట్లో ఉన్న తప్పు ఒప్పులను మనం గుర్తించాలి. ఎస్. ఫస్ట్ నుండి ఇప్పటి వరకు CJP పార్టీ చేపట్టినటువంటి ఆందోళన ఎలా మారుతూ వచ్చింది, ప్రస్తుతం ఎలా ఉంది? ఫస్ట్లో నార్మల్గానే ఈ మీమ్ ట్రెండ్ అన్నట్లు, ఆన్లైన్ ట్రెండ్ అన్నట్లు అట్లానే ఉండదన్న. వాళ్ళు అభిజిత్ దీప్కే హైదరాబాద్ అది ఇండియాకి వచ్చినప్పుడు కూడా నేను అనుకున్నా ఎత్తుకవి లోపలేస్తారు రాగానే ఏదో ఒకటి చెప్పేసి వీడి వల్ల టెన్షన్ క్రియేట్ అయింది అది ఏదో అని చెప్పేసి. బట్ థ్యాంక్ఫుల్లీ గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకోవట్లేదు, పట్టించుకోకుండా అట్లా వదిలేశారు. సో తర్వాత నిదానంగా స్టార్ట్ అయింది. వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు, అయినా పట్టించుకోలేదు. దేశం మొత్తం తిరిగారు, హైదరాబాద్కి వచ్చారు, బెంగళూరుకి వచ్చారు, పూణేకి వెళ్ళారు, అట్లా నలుమూలలు తిరిగారు, అయినా కానీ పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ జంతర్ మంతర్లో లాస్ట్కి సెలేస్ కూర్చున్నారు, అయినా పట్టించుకోలేదు. సోనం వాంగ్చుక్ వచ్చాడు, కూర్చున్నాడు, హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేశాడు. దాంతోపాటు పిల్లలు కూడా హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేశారు, 20 రోజులు ఉన్నారు, అయినా పట్టించుకోలేదు. అన్ని చేస్తున్నా పట్టించుకోకపోతే ఇంకా చలో పార్లమెంట్ కాడికి అని చెప్పేసి 20th మొన్న పరిగెత్తినారు అక్కడికి. పోతే అక్కడికి వచ్చిన పోలీసులు ఏం చేశారు, పోలీసులు కాదు గూండాలు ఏం చేశారో మనం చూసాం. ఓకే, అంటే గూండాలా మీరు? అంటే పోలీసులు కాకుండా మిగతా ఏం చేసినా పోలీసులు కూడా మరి అందులో చాలానే కొట్టినట్టు కనబడింది. అంటే అక్కడ నేను పోలీసులనే గూండాలు అంటున్నాను అన్న. ఇప్పుడు వాళ్ళందరూ మనం పోలీసులు అంటున్నాం, కానీ ఒక పోలీస్ అనేవాడికి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఉంటుంది, డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. వాడు ఏం చేయాలి, పోలీస్ అనే ఆయన బ్యాడ్జ్ ఉండాలి, నేమ్ బ్యాడ్జ్ ఉండాలి, టోపీ ఉండాలి, ఇక్కడున్న స్టార్స్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా ఉండాలి, కింద షూ పర్ఫెక్ట్గా వేసుకున్నట్లే చూడాలి, యూనిఫామ్ పర్ఫెక్ట్గా వేసుకున్నట్టు చూడాలి. దాంట్లో ఏం మిస్ అయినా సరే మనం ఆయన్ని పోలీసే కాదని క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది. అట్లానే అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది క్వశ్చన్ చేశారు, మీరు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, మీకు నేమ్ బ్యాడ్జ్ ఎందుకు లేదు అని చెప్పేసి. వాళ్ళు ఆన్సర్ ఇవ్వట్లేదు. ఒక దేశ పౌరుడు అన్నాక ఆ దేశంలో ఉన్న పోలీస్ అన్నాక, ఆ దేశానికి సర్వ్ చేస్తున్న పోలీస్ అన్నాక ఆయనకి కనీసం చెప్పుకునే ధైర్యం లేదు. నేను పలానా పేరు నాదే, నేను పలానా డిపార్ట్మెంట్ నుంచి, పలానా డెసిగ్నేషన్ నాది ఆ డిపార్ట్మెంట్లో అని చెప్పేసి చెప్పుకునే ధైర్యం లేదు. అప్పుడు ఆయన యూనిఫామ్ సరిగ్గా లేనప్పుడు, ఆయన చెప్పుకోలేనప్పుడు ఆయన డ్యూటీలో ఉన్నట్ట లేనట్ట? డ్యూటీలో లేనట్టు. డ్యూటీలో లేకుండా ఒకటి మీద చేస్తున్నాడంటే ఆయన డ్యూటీ చేస్తున్నట్ట, రౌడిజం చేస్తున్నట్ట? రౌడిజం చేస్తున్నట్టు. అందుకని ఆయన గుండా అంటున్నాను నేను. ఓకే, అక్కడికి వచ్చి పిల్లల్ని కొట్టిన, స్టూడెంట్స్ని కొట్టిన, పెద్దోళ్ళని కొట్టిన, యూత్ని కొట్టిన, ఈ ఆడోళ్ళని కొట్టిన, ఈ ప్రతి ఒక్క కాకి యూనిఫామ్ వేసుకున్న, సివిల్ యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరు గుండాలే. అంటే నార్మల్గా పోలీసుల డ్యూటీ కూడా ఉంది కదా మరి ఇక్కడ, దాన్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి కదా. పోలీసుల డ్యూటీని మనం రెస్పెక్ట్ చేయాలని, కానీ వాళ్ళు డ్యూటీ చేయట్లేదే. పోలీసుల డ్యూటీ ఏంటి, పోలీసుల కర్తవ్యం ఏంటి? ప్రజల్ని కాపాడడం, శాంతియుతంగా ఉంచడం. కానీ అక్కడ వాళ్ళు ప్రజల్ని కాపాడలేదే, ప్రజల్నే కొట్టారు. అక్కడికి శాంతియుతంగా వచ్చిన ప్రజల్నే కొట్టారు. ముందు రోజు ట్రక్కుల్లో రాళ్ళు తీసుకొచ్చారు, పోలీసులు తీసుకొచ్చారు. అవి కన్ఫామ్గా అనేది చెప్తా. అక్కడికి వచ్చిన మళ్ళీ మీరు పోలీసు వాళ్ళు అంటున్నారు, వాళ్ళని మీరు పోలీసు వాళ్ళు అనొద్దు, ఓకే, మీరు గొండలనే అన్నారు. ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా యూనిఫామ్ లేదు. అప్పుడు ఎట్లా అవుతారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు అయితే ఈ పార్టీకి ఏదో ఒక కంప్లైంట్ ఇచ్చుంటారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళని ఇద్దరు ముగ్గురిని కొట్టినట్టున్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా, స్టూడెంట్స్ కూడా. అంటే తిరగబడ్డారు కొంతమంది, ఆ తొక్కిసాట్లో దెబ్బలు జరిగాయి. వాళ్ళు నిజంగానే పోలీసులు ఏంటి ఇప్పటి కంప్లైంట్ ఇచ్చుంటారు వాళ్ళ పైన. అవును, ఒకరి మీద కూడా కంప్లైంట్ నమోదు అవ్వలేదు. వాళ్ళు పోలీసులు కాదు, వాళ్ళు రౌడీలే. కాబట్టి వాళ్ళని పోలీసులు అనొద్దు, రౌడీలనే అనండి, గుండాలనే అనండి. ఇప్పుడు అక్కడ ఉందన్న ఆ 20-30 రోజుల నుంచి ఆ రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. బ్లాక్ చేస్తున్నారు పోలీసులే, సెక్యూరిటీ ఇస్తున్నారు. అప్పుడు మామూలుగా హైదరాబాద్లో అయినా ఒక లారీ తిరుగుతుంది అంటే ఆ లారీలో ఏం నడుస్తుంది అని చెప్పేసి పోలీసులు చెక్ చేస్తూ ఉంటారు. అసలు ఏముంది లారీలో, లారీ ఎందుకు ఇక్కడ ఆగుంది, అక్కడ ఎందుకు ఆగుంది అని చెప్పేసి లారీలు చెక్ చేస్తూ ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది. అట్లాంటిది జంతర్ మంతర్లో అన్ని రోజుల నుంచి సెక్యూరిటీ పెట్టుకొని మొత్తం అంతా బ్యారికేడ్స్ పెట్టేసి ఆపేసుకొని ఉన్నప్పుడు అక్కడికి ఆ లారీ వస్తే పోలీసులు ఏం చేస్తున్నారు? ముందు రోజు నుంచే వచ్చింది కదా. కావ్య క్రియేట్స్ కేకే క్రియేట్స్ ఉంటుంది కదా, కావ్య కర్ణాటక, ఆమె వీడియో పెట్టింది ముందు రోజు. అభిజిత్ దీప్కి CJP ఫౌండర్ ఆయన కూడా వీడియో పెట్టాడు, ఇది ట్రక్ ఎక్కడికి వచ్చింది, పోలీసులు దాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. అంటే ఇంకెవరు తీసుకొచ్చారు? పోలీసులే కదా. స్టూడెంట్స్ ఎట్లా తీసుకొచ్చారు దాన్ని? స్టూడెంట్స్ తీసుకొచ్చినప్పుడు పోలీసులు ఆపాలి కదా, ఏంది అని చెప్పేసి. సెక్యూరిటీ వాళ్ళ చేతిలో ఉంది. అప్పుడు మనం ఎవరిని క్వశ్చన్ చేయాలి? పోలీసులను క్వశ్చన్ చేయాలి. పోలీసులు దాన్ని క్వశ్చన్ చేయట్లేదంటే పోలీసులు తీసుకొచ్చారని అర్థం. బట్ అభిజిత్ దీప్కే మీరు ఎటువంటి దీన్ని అంటే పోలీసుల మీద రాళ్ళు రువ్వడం కానీ, పోలీసులకు అగెనిస్ట్గా వాళ్ళని కొట్టడం కానీ ఏం చేయొద్దు, శాంతియుతంగానే చేయాలి అని ఆయన పిలుపునిచ్చిన తర్వాత కూడా ఎందుకు ఆ స్థాయిలో పోలీసుల మీద తిరగబడాల్సి వస్తుంది అన్న? ఇప్పుడు అక్కడికి కొన్ని లక్షల మంది వచ్చారు,
ఇంచుమించు 2 లక్షల మందో 1.5 లక్షల మందో వచ్చారు. ఆ 1.5 లక్ష మంది అభిజిత్ దీప్కే మాట వింటారా అనేది మనం చెప్పలేం పర్ఫెక్ట్గా. అట్లనే శాంతియుతంగా ఉన్న జంజీలు చాలామంది ఉన్నారు అక్కడ. కొట్టినా సరే కొట్టండి, మమ్మల్ని కొట్టండి, కొట్టించుకుంటామని చెప్పి అక్కడే కూర్చున్నారు పోలీసుల ముందర. చాలా వీడియోలు ఉంటాయి అట్లా, కొట్టండి ఏం పర్వాలేదని. తలకాయలు పగల కొట్టుకొని మీడియా ముందరకు వచ్చిన మాట్లాడిన విజువల్స్ కూడా మనకు కనిపించినాయి. అంతున్నా సరే కొంతమంది తిరగబడ్డారు. ఇప్పుడు అన్న నేనున్నానన్నా, ఒకడు వచ్చి నన్ను కొట్టినా, నన్ను ట్రాఫిక్లో పోయేటప్పుడు నన్ను గుద్దినా, లేకపోతే నన్ను ఏమైనా తిట్టినా సరే నేను లైట్ తీసుకుంటా, ఏదో ఫ్రస్ట్రేషన్లో అన్నాడులే అని చెప్పేసి. అదే నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడిని తిట్టాడు అనుకో, వాడు ఖచ్చితంగా నేను రైజ్ అవుతా, నువ్వు ఎట్లారా వాడిని తిట్టావు అని చెప్పేసి. మామూలుగా మీకు కూడా ఎప్పుడైనా అయి ఉంటుంది మీ జర్నీలో, ఇన్ని సంవత్సరాల జర్నీలో, మీ ఫ్యామిలీ మెంబర్నా మీ ఫ్రెండ్ అన్నప్పుడు మీకు చాలా కోపం వస్తుంది ఇన్స్టెంట్గా, కానీ మిమ్మల్ని అన్నప్పుడు లైట్ తీసుకుంటారు, ఏం కాదులే అని చెప్పేసి. అట్లానే అక్కడ ఉన్న వాళ్ళల్లో మనుషులం కదన్న, కోపాలు వస్తాయి. ఎంతమంది శాంతియుతంగా ఉన్నా కానీ అందులో ఒక 5% మందికో 4% మందికో ఎంతో కొంత తక్కువ శాతం మందికి కోపాలు వచ్చి ఉంటాయి. ఫ్రెండ్స్ అన్నప్పుడు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ అన్నప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నప్పుడు కోపాలు వచ్చి ఉంటాయి. ఆ కోపాలు వచ్చినప్పుడు ఒకరిద్దరు తిరగబడ్డారు. ఆ తిరగబడింది ఎవరిపైన? గూండాల పైనే కదా, పోలీసుల పైన అయితే కాదు కదా. వాళ్ళకి యూనిఫామ్ సరిగ్గా లేదు కదా, తప్పేం కాదు. గూండాలు తిరిగి కొట్టినప్పుడు గూండాలు తిరిగి కొట్టాలి కదా. కానీ శాంతియుతంగా పోదామన్నాడు కాబట్టి శాంతియుతంగానే ఉన్నారు అప్పటికి కట్టుబడి. ఒకరు ఇద్దరు అట్లా చేశారు, దాన్ని ఒక్కటే విజువల్స్ చూపిస్తున్నారు బయట చేసే ప్రచారం చేసే వాళ్ళు కూడా. కానీ అది కూడా ఎప్పుడు జరిగింది? ఫస్ట్ వీళ్ళు వైలెన్స్ స్టార్ట్ చేసినాకే జరిగింది. అండ్ సివిల్ డ్రెస్లో వచ్చి విద్యార్థులను స్టూడెంట్స్ని కొడుతున్న వాళ్ళని కూడా చూసాం మనం వీడియోలో. అదే సివిల్ డ్రెస్లో వచ్చి కొడుతున్నారు, వాడు ఎవడో కమ్మేసుకొని ఉన్నాడు, సివిల్ డ్రెస్లో వచ్చి కొడుతున్నాడు, పక్కనే పోలీసు ఉన్నాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ ప్రొటెస్టర్స్ పోలీసులకు చూపించి వాడి దగ్గర లాఠీ ఎందుకుంది, వాడు సివిల్ డ్రెస్లో ఉన్నాడు, వాడు ఎవడు అసలుకి అని అడుగుతుంటే, ఆ సివిల్ డ్రెస్లో వచ్చినవాడు పోలీస్ ముందరే కొడుతున్నాడు ప్రొటెస్టర్స్ని. పోలీస్ ఏం చేస్తున్నాడు? వాడిని కొట్టనిస్తున్నాడు, వాడు పోలీసులు కలిసి మళ్ళీ తిరిగిపోతున్నారు. అంటే పోలీసులు అంత గూండాగిరి చేస్తున్నప్పుడు యూత్ ఏదో ఒక పాయింట్లో, ట్రిగరింగ్ పాయింట్లో 1% మెంబర్స్, 2% మెంబర్స్, లేకపోతే 5% మెంబర్స్ అక్కడ ఉన్న అంతమంది జనాభాలో ఖచ్చితంగా ఎవరొకరు వైలెంట్ అవుతారు. అది వైలెన్స్ అట్లా చేయించడానికి వీళ్ళు వచ్చింది కూడా, పోలీసులు వచ్చింది కూడా అట్లా చేయించడానికే. అందుకే ముందు రోజు ర్యాలీ తీసుకొచ్చారు. ప్రొటెస్ట్ స్టార్ట్ అవ్వకముందే గన్లు పెట్టుకొని పార్లమెంట్ ముందర నిలబడుకున్నారు పోలీసులు. అన్నీ జరుగుతున్నాయి కదా, ఇవన్నీ అంటే ప్రొటెస్ట్ ఏం స్టార్ట్ అవ్వక ముందు రోజు నుంచే పోలీసులు వైలెన్స్ క్రియేట్ చేయబోతున్నారు అనే విజువల్స్ మనకు వచ్చాయి. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా దాన్ని కవర్ చేయట్లేదు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. ఎప్పుడైనా మనం కేకే క్రియేట్స్ దాంట్లోనో, అభిజిత్ దీప్కే దాంట్లోనో, లేకపోతే సందేశ్ అన్ఫిల్టర్ దాంట్లోనో చూస్తే మనకు విజువల్స్ నీట్గా కనిపిస్తాయి. ఎస్, అండ్ అట్లాగే సిజేపీ ప్రొటెస్ట్ అనేది నార్మల్గా నిద్రపోతున్న చైతన్యాన్ని తట్టి లేపిందని అనుకోవచ్చు. ఒక రకంగా మెల్లిగా స్టార్ట్ అయిపోయి అందరికీ అర్థమై ఒక్కొక్కరు ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళ చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి మీకోసం వీళ్ళు పోరాడే వాళ్ళు ఉన్నారు చూడడానికి తీసుకొని వచ్చామని చెప్పేసి అంటున్నారు. ఇంత పెద్ద ప్రొటెస్ట్ని గవర్నమెంట్ ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదని అనుకోవచ్చు మీరు? అంటే సీరియస్గా తీసుకోవట్లం అంటే ఏ కోణంలో అంటున్నారని? అంటే ఓకే, వాళ్ళు ఇది అవుతుంది, అసలు సమాధానం ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, యూనియన్ మినిస్టర్ కానీ, ఎడ్యుకేషన్ ఏ మినిస్టర్ అయినా సరే వాళ్ళకు నోర్లు ఉన్నాయని నేను అనుకోను. వాళ్ళు ఎవరికి నోర్లు లేవు, ఇప్పటి నుంచే కాదు 12 సంవత్సరాల నుంచి కూడా లేవు. 12 సంవత్సరాల నుంచి పీఎంకి నోరు అంటే ఈ పాటికి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఉండేవాడు. ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. అండ్ ఈ ప్రొటెస్ట్నే కాదన్న, దేశంలో చాలా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇంకొక 7-8 ప్రొటెస్టులు జరుగుతున్నాయి ప్యారలల్గా. దీనికి ముందు ప్రొటెస్టులు జరిగాయి 12 సంవత్సరాల నుంచి కాదు, 12 సంవత్సరాల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే ఈ దేశంలో కాన్స్టెంట్గా ప్రొటెస్ట్ చేసేవాళ్ళు దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, లోవర్ క్లాస్ పీపుల్ అండ్ పోతే ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీస్. కాన్స్టెంట్గా ఏదో ఒక ప్రొటెస్ట్ నడుస్తూనే ఉన్నది ఈ దేశంలో. ఎప్పటి నుంచి? ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ దేశం పట్టించుకోదు వీళ్ళని. బీజేపీ అని అనట్లేదు, కాంగ్రెస్ కూడా పట్టించుకోదు. కాంగ్రెస్ అన్న 1-2 సమయాల్లో ప్రొటెస్ట్ జరిగినప్పుడు వాళ్ళ దగ్గర పోయి విన్నారు, ప్రెస్ మీట్లు పెట్టారు వాటి గురించి. ఇప్పుడైతే ప్రెస్ మీట్లు కూడా లేవు. ఎందుకంటే ఈ ప్రభుత్వంకి ప్రెస్ మీట్ పెట్టడం చేత కాదు, తెలీదు. 12 సంవత్సరాల నుంచి ప్రధాని మోదీ ప్రెస్ మీటే పెట్టలేదు. సో అందుకని వీళ్ళు పట్టించుకోవట్లేదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు వీళ్ళు పట్టించుకొని డైలాగ్ ఇచ్చారనుకోండి, వీళ్ళు డైలాగ్ ఇచ్చేటప్పుడు క్వశ్చన్లు రైజ్ అవుతాయి మీడియా నుంచో. ఇండిపెండెంట్ మీడియా ఎట్లా వాళ్ళు కొనేసుకున్నారు అది అందరికీ తెలిసిందే. ఇండియన్ మీడియా సోల్డ్ అయిపోయిందని, మెయిన్ స్ట్రీమ్ మీడియా సోల్డ్ అయిపోయింది. 158th ర్యాంక్లోకి వెళ్ళిపోయింది మంది దారుణంగా. ఈ ఇండిపెండెంట్ జర్నలిస్టులు వస్తారు, ఇండిపెండెంట్ న్యూస్ ఛానల్స్ వస్తాయి, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు ఆన్ ద స్పాట్ వీళ్ళు ఆన్సర్లు చేయలేరు.
అందుకని వీళ్ళు డైలాగ్ ఇవ్వట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు. వీళ్ళు పట్టించుకోకుండా పోగా ఐటీ సెల్ వింగ్ని కొనుక్కోవడం, ఐటీ సెల్ వాళ్ళని పెట్టుకోవడం, దీనిపైన తప్పుడు ప్రచారం చేయడం, దీనిపైన యాంటీ నేషనల్ అనడం, టెర్రరిస్ట్ గ్రూపులు అనడం, చైనా ఫండెడ్ అనడం, పాకిస్తానీ ఫండెడ్ అనడం, ఇవన్నీ ప్యారలల్గా వీళ్ళు ఇట్లా చేసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు కవర్ చేసుకోగలుగుతారు కాబట్టి. ఎట్ లాస్ట్ దీన్ని హిందూ ముస్లిం గొడవ చేసి వాళ్ళు ఓట్ బ్యాంక్ తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళకి ఫరక్ పడట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. అందుకనే దేశంలో ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతుంది అది ఆవేశం అనేది. పట్టించుకోవట్లేదు అనే ఒక నీట్ కోసం, ఒక రెసిగ్నేషన్ కోసం స్టార్ట్ అయిన ఉద్యమం ఇప్పుడు అన్ని ఉద్యమాలు కలుస్తున్నాయి. అక్కడ ఫార్మర్స్ కలుస్తున్నారు, అక్కడ సిజేపీ ప్రొటెస్ట్లో. అండ్ దాంతోపాటు అన్నిట్లో విసిగిపోయిన వాళ్ళు అందరూ వచ్చేసి జాయిన్ అవుతున్నారు దీంట్లోకి. ఇప్పుడు ఇది జస్ట్ నీట్లో ఆగిపోలేదు, ఇది నీట్ బియాండ్ అయిపోయింది. ఇప్పుడు డిక్టేటర్షిప్ జరుగుతుందా అన్న క్వశ్చన్కి వచ్చేసింది ఇప్పుడు అందరికీ. ఎస్, అంటే ఒక ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే సరిపోతుందా, అంటే మారిపోతుందా అంతా? అబ్సల్యూట్లీ సరిపోదు అన్న. ఇప్పుడు సిజేపీతో నాకున్న ప్రాబ్లం కూడా అదే. వీళ్ళు ఎంతసేపు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటారు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే ఇంకొకటి వస్తాడు. బట్ లైక్ వీళ్ళు అనుకునేది కూడా పాయింటే. వీళ్ళు ఏమనుకున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే అట్లీస్ట్ అకౌంటబిలిటీ ఉంటుంది, అట్లీస్ట్ కొంచెమైనా కదిలినట్టు ఉంటుంది, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో అది తీసుకోవచ్చు అనేది ఉంటుంది. రిజైన్ చేయడం పక్క. ఇప్పుడు నువ్వు నేను ఇక్కడ ఒక ఆఫీస్లో పనిచేస్తున్నానన్న, ఆఫీస్లో నేను ఏదైనా తప్పు చేశా, నన్ను తీసేస్తారు కదా వాళ్ళు, నన్ను తీసేయకుండా పెట్టుకుంటారా? క్రికెట్ ఆడుతున్నా, నేను ఇండియన్ టీంని రిప్రజెంట్ చేస్తున్నా, నేను ఇండియన్ టీంకి కెప్టెన్ అనుకో, నేను ఒకవేళ ఫార్చునేట్లీ అయితే నేను కాదు, ఒకవేళ లేకపోతే విరాట్ కోహ్లీ ఇండియన్ టీం కెప్టెన్ అన్న, రెండు మూడు వరల్డ్ కప్లు పోగొట్టేశాడు, సరిగ్గా చేయలేకపోయాడు. ప్రజలందరూ ఏమంటారు, ఇండియన్ టీం కెప్టెన్ని తీసేసేయండి, కెప్టెన్ వచ్చిన వాళ్ళనే పోయిందని చెప్పేసి అంటారు. మనం చరిత్రలో చూస్తున్నాం అవన్నీ జరిగినాయి. కెప్టెన్ని తీసేసి పక్కన పెట్టేసి ఇంకో కెప్టెన్ తీసుకొస్తాం. అదే కదా ఇప్పుడు ప్రజలు కూడా అడిగారు. అది చేస్తే అప్పుడే అయిపోయి ఉంటుంది. ఇంత దూరం వచ్చుండేది కాదు అప్పుడు చేస్తుంటే, అకౌంటబిలిటీ తీసుకొని ఉంటే. ఎస్, అంటే నార్మల్గా సిజేపీ ప్రొటెస్ట్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో, అంటే వాళ్ళు ఓపెన్గానే చెప్పింది, సిజేపీ మాకు నాయకత్వం ఎవరు వహించట్లేదు, దీన్ని అందరూ మేము ఒక గుంపుగానే చేస్తున్నాము, ఒక గ్రూప్గానే చేస్తున్నాము అని. నాయకత్వం లేని ఉద్యమాలు సక్సెస్ అవుతాయని మీరు అనుకుంటున్నారా? వాళ్ళ నాయకత్వాన్ని యూనిటీలో చూస్తున్నారేమో అన్న, మనకు తెలియదు కదా. నాయకత్వం అంటే వాళ్ళు హైరార్కీ లేదు అని చెప్తున్నారేమో మేబీ. అంటే నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను దాన్ని. మేబీ హైరార్కీ లేదు అని చెప్తున్నారేమో, నాయకత్వం కాదు, హైరార్కీ లేదు. ఇప్పుడు నాయకత్వం అని చెప్తే మన దేశంలో ఏమవుతుందంటే, నాయకత్వం అంటే వీడి పైన ఉన్నవాడు, వీడి కింద ఉన్నవాడు, ఒక హైరార్కీ వచ్చేస్తుంది. అది లేదు, ఇది అందరిది, ఇది అందరి కోసం అని చెప్పడానికి కోసం వాళ్ళు నాయకత్వం, దీంట్లో మేము లీడర్స్ ఎవరం లేము, అందరిది ఇది, అందరం లీడ్ చేస్తామని చెప్తున్నారేమో యూనిటీ కోసం. మేబీ వాళ్ళు పట్టుకున్నది కూడా మంచిదే, కానీ ఎట్లాస్ట్ నాయకత్వం జరుగుతుంది కదా. లైక్ ఇప్పుడు అందరూ చెప్పినట్టు జరగట్లేదు కదా. అందరూ మాట్లాడుకొని బయటకు వచ్చి ఒకరు చెప్తున్నారు, కాక్రోచ్ జనతా పార్టీలో పోస్ట్ చేస్తున్నారు, ఇది ఈరోజు ఇది జరగబోతుంది, రేపు ఇది జరగబోతుంది, ఎల్లుండి ఇది జరగబోతుంది అని అప్డేట్స్ అన్ని ఒకరే కదా ఇస్తున్నారు ఫైనల్గా. సో నాయకత్వం ఎక్కడో ఉంది. నాయకత్వం అంటే వాళ్ళు రూలింగ్ చేయట్లేదు, ఒక రాజులాగా కింగ్ లాగా చేయట్లేదు, బట్ ప్రజల్లోంచి చేద్దామని అనుకుంటున్నారేమో. ఎస్, అంటే మోదీ కూడా దీని మీద స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతాము, దీన్ని ఇంకా కఠినంగా మారుస్తాము, విద్యార్థులందరూ సంయమనం పాటించాలి అని అన్నారు. అంటే దానికి ఎందుకు ఒప్పుకొని సైలెంట్ అవ్వడం లేదు కాక్రోచ్ జనతా పార్టీ? ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు నాకు ఒక జోక్ గుర్తొస్తుంది. ఆయన చూస్తే ఇట్లా ఇచ్చేసాడు, స్టూడెంట్స్కి నేను మద్దతుగా ఉన్నాను అని చెప్పేసి, ఇండైరెక్ట్గా స్టూడెంట్స్కి నేను సపోర్ట్ చేస్తున్నాను అని పెట్టారు. ఎప్పటి వరకు వీళ్ళ ఐటీ వింగ్ ఏదైతే ఉంది, ఇప్పటి వరకు వాళ్ళందరినీ యాంటీ నేషనల్ అన్నారు, వాళ్ళని టెర్రరిస్టులు అన్నారు, చైనా ఫండెడ్ అన్నారు, పాకిస్తానీ ఫండెడ్ అన్నారు. ఇప్పుడు మోడీ కూడా పాకిస్తానీ ఫండెడా, చైనా ఏజెంటా, అవి లెక్కన యాంటీ నేషనలా? అంటే ఇప్పుడు వీళ్ళు కూడా స్టూడెంట్స్ పైన నిలబడ్డారు కదా. ఇప్పుడు ఈ రైట్ వింగ్ వాళ్ళంతా తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారన్న? చాలామంది మన తెలుగులో కూడా చాలామంది క్రియేటర్లు ఉన్నారు కదా, కొంతమంది ఒక 4-5 ఉన్నారు పెద్ద పెద్ద క్రియేటర్లు. మీరు వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా కౌంటర్ చేస్తున్నారు, చూసి ఇంకా తప్పదు కదన్నా, మనం చేస్తుండాలి. వాళ్ళ 4-5 ఉన్నారు, ఒక 10 మంది, చాలా మంది ఉన్నారు. నా మీద అయితే ఒక 20 మంది సర్వే అవుతుంటారు ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళంతా ఎక్కడ పెట్టుకుంటారన్న తలకాయలు ఇప్పుడు? అంటే మా మోడీ కూడా ఇప్పుడు స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తున్నారు, ప్రొటెస్ట్కి సపోర్ట్ చేస్తున్నారంటే, అంటే ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు మోడీ మీద కూడా పెడతారా యాంటీ నేషనల్ అని చెప్పేసి? నేను అది ఆలోచిస్తున్నా, అది నాకు మీరు చెప్పగానే గుర్తొచ్చింది. అండ్ ఇప్పుడు మోడీ ఫాస్ట్ ట్రాక్ ఇచ్చాడంటే, ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు కాదన్న ఇవ్వాల్సింది, ఫాస్ట్ ట్రాక్ ధర్మేంద్ర ప్రధాన్ డిజైన్కి ఇవ్వాలి. ఫస్ట్ నుంచి డిమాండ్ వాళ్ళది అదే. ఓకే, దాంతోపాటు ఈ ట్విట్టర్లో ట్వీట్లు వేయడం మానేసి అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడాలి. అక్కడ ఎవరైతే ఉన్నారో ఈ చర్చలకు పిలవాల్సింది, ఎక్కడికన్నా చర్చలు ఇప్పుడు ఏం చేసుకుంటారన్న చర్చలు పిలిచి?
చర్చలకు ఎప్పుడు పిలవాలి? అది ఒకరిద్దరో ముగ్గురో ప్రొటెస్ట్ చేసినప్పుడు, 10 మందో 20 మందో ప్రొటెస్ట్ చేసినప్పుడు, ఒక పార్టీనో లేకపోతే ఒక ఆర్గనైజేషన్ ప్రొటెస్ట్ చేసినప్పుడు పిలవాలి దాంట్లో నుంచి. ఇప్పుడు వాళ్ళది ఒక్కటి కాదు కదా, దేశవ్యాప్తంగా ప్రొటెస్టులు జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా ప్రజలు కలిసి వస్తున్నారు. CJP పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళ ఆర్గనైజేషన్తో సపరేట్గా ప్రొటెస్టులు జరుగుతున్నాయి వాళ్ళకి మద్దతుగా. అప్పుడు ఇంత దేశవ్యాప్తంగా ఇది ఎంత పెద్ద ఇష్యూ అయినప్పుడు నువ్వు ఒక క్లోజ్డ్ రూమ్లో ఏసీ రూమ్లోకి తీసుకొని పోయేసి మేము చర్చలు పెట్టుకున్నాం, మేము ఇది చేసామని చెప్పి ట్విట్టర్లో ట్వీట్లు పెడితే ఎవరికి అర్థమవుతుంది? నువ్వు బయటకు వచ్చి వాళ్ళతో పాటు కూర్చొని జంతర్ మంతర్కి వెళ్ళి అక్కడ ఏందో లైవ్లో అందరికీ సమాధానం చెప్పాలి. అప్పుడు అర్థమవుతుంది ప్రజలకి ఏం జరుగుతుంది అని చెప్పేసి. నువ్వు ఒక నాయకుడు అయితే అదే చేయాలి. ట్విట్టర్లో ట్వీట్లు పెట్టుకోవడం ఏముందన్న, ఎవడైనా పెడతాడు ట్విట్టర్లో ట్వీట్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి వేసామని చెప్పేసి. ఫస్ట్ డిమాండ్ ఏంటి? రాజీనామా చేయాలి. ఫాస్ట్ ట్రాక్ రిజిగ్నేషన్ అని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ని ట్యాగ్ చేయి నువ్వు. అదే కదా కావాల్సింది, ఫస్ట్ డిమాండ్ అదే కదా. తర్వాత డిమాండ్ తర్వాత మాట్లాడు, అంతే కదా. ఇప్పుడు నువ్వు పిల్లలందరినీ కొట్టించేసి అమిత్ షా మీద నువ్వేం యాక్షన్ తీసుకుంటున్నావు? నేను మోడీని అడుగుతున్నా, మోడీ అమిత్ షా మీద ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకుంటున్నాడు? అంతమంది పిల్లకాయలను తలలు బగలు కొట్టారు, చిన్న పిల్లోళ్ళని కొట్టారు, ఆడోళ్ళని సెక్షువల్లీ హరాస్ చేశారు. ఆ ప్రొటెస్ట్లోనే ఎవరు చేశారు? పోలీసు రూపంలో ఉన్న గూండాలందరూ. అంతమంది చేసినప్పుడు వాళ్ళ మీద నువ్వేం యాక్షన్ తీసుకుంటున్నావు? హోమ్ మినిస్టర్ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నావు? జస్ట్ వచ్చి ఒక ట్విట్టర్లో ట్వీట్ పెట్టేసి 30 రోజుల తర్వాత 40 రోజుల తర్వాత సరిపోతుందా? సరిపోదు. ఇది ఎప్పుడు సరిపోయి ఉంటుంది తెలుసా? ఇలా ట్వీట్లు పెట్టడం ఫస్ట్ రోజు వాళ్ళు స్టార్ట్ చేశారు చూసినావా, అప్పుడు చేసింటే సరిపోయి ఉంటుంది. ఇప్పుడు అది సరిపోదు. ఇప్పుడు దేశం మొత్తానికి ఆన్సర్ చెప్పాలి, దేశం మొత్తానికి జవాబు చెప్పాలి, అది కూడా లైవ్లో. ఇట్లా ట్విట్టర్లో ట్వీట్లు పెట్టుకోవడం కాదు. ఎస్, అట్లాగే మీరు అంటే ఈ ఓన్లీ పర్టికులర్ CJP ప్రొటెస్ట్ అనే కాకుండా అంతకు ముందు నుండి కూడా మీ మీద చాలా ట్రోల్స్, యాంటీ నేషనల్, హిందూ వ్యతిరేకి అని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంత స్థాయిలో మిమ్మల్ని ట్రోల్ చేస్తూ ఉంటే భయపడలేదు? ఎప్పుడు భయం కాలేదా? భయం అనేది అందరికీ ఉంటుంది అన్న, భయం ఎందుకు ఉండదు? ప్రతి ఒక్క దానికి భయపడతాం. భయం లేకపోతే నేను ఇప్పుడు మాట్లాడాను కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది భయంతోనే కదా. రేపు ఏమైనా జరుగుతుంది మనం మాట్లాడకపోతే మన ప్రజలకి ఏమన్నా అయిపోతుంది, మనం మాట్లాడకపోతే నాకేమన్నా అవుతుంది, నా ఫ్రెండ్స్కి ఏమన్నా అవుతుంది, నా స్టూడెంట్స్కి ఏమన్నా అవుతుంది, ఈ దేశంలో ఉన్న బలుగు బలహీన వర్గాలకి ఏమన్నా అవుతుంది, మైనారిటీస్కి ఏమన్నా అవుతుంది అనే భయంతోనే మనం మాట్లాడుతున్నాం ఇవన్నీ. మనం ఒక కాజ్ కోసం చేస్తున్నప్పుడు ఒక భయంలో నుంచి ఒక భయాన్ని పోగొట్టడానికి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక భయం వస్తే ఆ భయంను కూడా దాంట్లో కలుపుకొని మళ్ళీ మాట్లాడాలి, కానీ ఆగకూడదు. ఎస్, అంటే భయం అనేది అంటే వీళ్ళందరి గురించి భయం ఉంది, మీరు పర్సనల్గా ఏం అవ్వట్లేరు వాళ్ళ సైడ్ నుంచి. అంటే వాళ్ళని ఏమన్నా చేశారు చేయకపోవడం, లేకపోతే నా పైన నాకు మెసేజ్లు వస్తాయి, డెత్ థ్రెట్స్ వస్తాయి, కామెంట్స్లో ఏదేదో తిడతారు. అవన్నీ చేశారు చేయకపోతే పక్కన పెడితే, కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇది చేశారు అనేసి నేను ఒక్కడిని ఆగిపోయాను అనుకో, మొత్తం వాయిస్ అంతా ఆగిపోతుంది. ట్రోలింగ్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు తెలుగులో చూసుకుంటే అన్న, ఒక 20 మంది రైట్ వింగ్ IT వాళ్ళు ఉంటారా కాన్స్టెంట్గా మాట్లాడుతున్న వాళ్ళు, రెగ్యులర్గా మాట్లాడుతున్న వాళ్ళు. కానీ దానికి గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తూ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది. దాంట్లో ఒక మేజర్ వాయిస్ని తెలుగులో నేనే ఉన్నా. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నాకు తెలిసిన వరకు అయితే నేనే ఉన్నా. సో వాళ్ళందరికీ ఏంటంటే నేను ఒక్కడనే పాయింట్ అవుతా, నేను ఒక్కడనే దొరుకుతా. వాళ్ళు ఒకరి మీద ఒకరు వీడియోలు చేసుకోలేరు కదా. ఇప్పుడు నేను ఆగిపోయాను అనుకో, వాళ్ళకు కూడా కంటెంట్ దొరకదు పాపం. సర్లే బతకని వాళ్ళని కూడా కంటెంట్ చేసుకొని ఉన్నా. ఇప్పుడు నేను లేకపోతే వాళ్ళు ఎవరి మీద కంటెంట్ చేస్తారు చెప్పు? అవునా? వాళ్ళు కూడా పాపం అయిపోతారు కదా. అట్లీస్ట్ నా మీద బతుకుతున్నారు, ఒక 20 అకౌంట్లు బతుకుతున్నాయి, బతకని అంతే. ఎస్. అంటే ఒకవేళ కేంద్రంలో BJP గవర్నమెంట్ లేకపోయి ఉండి వేరే ప్రభుత్వం ఏదైనా ఉంటే ఇదే స్థాయిలో మీ ప్రొటెస్ట్ ఇలాగే ఉండేదా, ఇంకా వేరే రకంగా ఉండేదా? ఇది BJP మీద ప్రొటెస్ట్ కాదన్న, ఇది ప్రభుత్వం మీద ప్రొటెస్ట్. అది ఏ ప్రభుత్వం అని కాదు. రేపు CJP ఒకవేళ కంటెస్ట్ చేసి వాళ్ళు గెలిచి వాళ్ళు పేపర్ లీక్ చేసినా ప్రజలు ఇదే విధంగా క్వశ్చన్ చేయాలి, ఇదే విధంగా ప్రొటెస్టులు చేయాలి. ఎందుకంటే ఒక డెమోక్రటిక్ కంట్రీలో డెమోక్రసీ బతుకుండాలి అంటే ప్రజలు దాని గురించి మాట్లాడడం ఒకటే కాదు, నాయకులు దాని మీద స్టేజ్ మీదకి ఎక్కి స్లోగన్స్ ఇవ్వడమే కాదు, ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పేసి. దేశంలో ఉన్న ప్రజలు, మన దేశం అనేది సమస్యలతో నిండిపోయి ఉన్న దేశం. ఒక సమస్య కాకపోతే ఒక సమస్య వస్తూనే ఉంటుంది, పుట్టుతూనే ఉంటుంది సమస్య. సో ఏంటంటే ఒక సమస్య పోతే ఒక సమస్య మీద మనం మాట్లాడుతూనే ఉండాలి. అది ఏ పార్టీ వచ్చినా, అది ఏ స్టేట్ అయినా, కాంగ్రెస్ అయినా, BJP అయినా, రేపు BRS అయినా, లేకపోతే TDP అయినా, జనసేన అయినా, ఆప్ అయినా, CJP అయినా, ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తూనే ఉండాలి. అప్పుడే డెమోక్రసీ నిలబడుతుంది.
క్వశ్చన్ లేని గవర్నమెంట్, క్రిటిసిజం లేని గవర్నమెంట్ అది డెమోక్రటిక్ గవర్నమెంట్ కాదు, అది డెమోక్రటిక్ దేశం కాదు. ఇది మోడీ కూడా అన్నారు కదా నా 2013లోనో 2012లోనో ఒక ఇంటర్వ్యూలో, క్రిటిసిజం లేని గవర్నమెంట్ కాదు, డెమోక్రసీ కాదు అని చెప్పేసి అన్నారు. డెమోక్రసీలో క్రిటిసిజం ఉంటేనే అది డెమోక్రసీ అన్నాడు కదా. మోడీ మా ఇన్స్పిరేషన్, మోడీ ద్వారా పోతున్నాం మేము కూడా. ఓకే, ఆయననే ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయనే అన్నాడు కదా మాట. ఎస్. అట్లాగే CJP ప్రొటెస్ట్ వెనకాల వీళ్ళకి ఇంత ఫండింగ్ ఎట్లా వస్తుంది, అండ్ సమ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి వీళ్ళ వెనకాల, కాంగ్రెస్ కావచ్చు, ఆప్ కావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఓపెన్గానే చెప్తూ ఉన్నారు అధికారంలో ఉన్న వాళ్ళు. నిజంగా అంటే పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ నిజంగానే లేదా? నాకైతే ఏ పొలిటికల్ పార్టీ అప్రోచ్ అవ్వలేదన్న, నన్నైతే ఎవరు అప్రోచ్ అవ్వలేదు. CJP చేస్తున్న మూమెంట్ ఏదైతే ఉందో, ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో, యూత్ కోసం నిలబడ్డారు కాబట్టి, స్టూడెంట్స్ కోసం నిలబడ్డారు కాబట్టి నేను దానికోసం నిలబడుతున్నా. వాళ్ళకి ఫండింగ్స్ వస్తున్నాయా లేకపోతే ఇంకొకటి వస్తున్నాయా అనేది సెకండరీ. వాళ్ళ కాస్ ఏంటి, వాళ్ళ ప్రొటెస్ట్ ఏంటి, వాళ్ళ క్వశ్చన్ ఏంటి, అది మనం చూడాలి. అంటే CJP అభిజిత్ దీప్కి ఎవరైతే ఉన్నారో ఆయన మనీష్ సిసోడియాకి ఆయన డిజిటల్ టీంలో వర్క్ చేశారు పొలిటికల్గా, అండ్ అట్లాగే ఆప్కి పనిచేశారు అని చెప్పి. రాఘవ్ చద్దా 2-3 నెలల క్రితం ఎవరితో పనిచేశారు? రాఘవ్ చద్దా ఆప్తో పనిచేయలేదా? ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాడు ఆప్తో? అన్ని సంవత్సరాలు పనిచేస్తాడు. ఇప్పుడు బీజేపీలో లేడా? ఓకే, అవును. అట్లా అని చెప్పి ఆయన ఇప్పుడు కూడా ఆప్ మనిషి అంటామా? నేను ఒకప్పుడు సాఫ్ట్వేర్లో ఇంజనీరింగ్లో ఉన్నా, ఇప్పుడు మీ ముందర ఇంటర్వ్యూ చేస్తున్నా పొలిటికల్ కామెంటరీ మీద. మొన్నటి వరకు సాఫ్ట్వేర్లో ఉన్నా, ఇప్పుడు కాంటెంట్ క్రియేట్ చేస్తున్నా. ఎస్. మనుషులు ఒక్కొక్క పనిలో ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు, ఒక్కొక్క తరంలో ఒక్కొక్క లెక్క ఉంటారు, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలాగా ఉంటారు, మారుతూ ఉంటారు. దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. వాళ్ళతో ఉన్నారు, అందుకని వాళ్ళకి స్వలాభాలు ఉంటాయి. స్వలాభాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లోపల ఏమన్నా ఉండొచ్చు. కానీ వీళ్ళు చేస్తున్న అక్కడ తీసుకున్న పర్టికులర్ మూమెంట్ ఏంటి? స్టూడెంట్స్ కోసం ఆ 21 మంది చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వీళ్ళు సాలిడారిటీ తెలుపుతూ క్వశ్చన్ చేస్తున్నారు, అకౌంటబిలిటీ కోసం. ఓకే, దీనికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సరే, ఒకవేళ ఆప్ ఫండింగ్ చేస్తుంది అనుకో, లేకపోతే కాంగ్రెస్ ఫండింగ్ చేస్తుంది అనుకో, మంచిదే కదా, మంచి కాస్ కోసమే కదా ఫండింగ్ చేస్తున్నారు. వాళ్ళేమి పాకిస్తాన్కి సపోర్ట్ చేయండి, చైనాకి సపోర్ట్ చేయండి, లేకపోతే ఇంకొక దేశానికి సపోర్ట్ చేయండి అని చెప్పట్లేదు కదా. లేకపోతే ఫేక్ నెరేటివ్స్ మీరు పుష్ చేయండి, మొత్తం అంతా తప్పుడు ప్రచారం చేయండి అని చెప్పేసి, లేకపోతే CJP పార్టీలో కాంగ్రెస్ని కలుపుకోండి, కాంగ్రెస్కి జిందాబాద్ కొట్టండి, ఆప్కి జిందాబాద్ కొట్టండి అని చెప్పి డబ్బులు ఇవ్వట్లేదు కదా. ఒకవేళ ఇస్తుంటే అంటున్నా, ఇప్పుడు నాకు తెలిసిన వరకు చాలామంది నా ఫ్రెండ్స్ పనిచేస్తున్నారు. నా ఫ్రెండ్స్ జంతర్ మందర్కి ఫుడ్ పంపించిన వాళ్ళు ఉన్నారు. అంతా యూత్ పంపిస్తుంది, అంతా స్టూడెంట్స్ పంపిస్తున్నారు. స్టూడెంట్ లెడ్ మూమెంట్ ఇదంతా. అంటే నిన్న అలాగే కాంగ్రెస్ రాహుల్ గాంధీ కూడా మీకు మద్దతు తెలుపుతూ, అంటే CJP ప్రొటెస్ట్కి మద్దతు తెలుపుతూ మోదీ ఇంటిని ముట్టడించడానికి ట్రై చేశాడు, అరెస్ట్ కూడా అయ్యాడు. అంటే దీన్ని ఏమైనా ఓన్ చేసుకోవాలని చూస్తున్నాడా? దాన్ని ఎలా అంటే ఇప్పుడు దీన్ని ఎంతమంది ఓన్ చేసుకున్నా కానీ ఇది స్టూడెంట్స్దే అవుతుంది అన్న, CJPది అవ్వదు. ఇది CJPలో నుంచి బయటకు వచ్చేసి ఎన్నో రోజులు అవుతుంది. ఇది జస్ట్ CJPది కాదు, ఇది జస్ట్ కాంగ్రెస్ది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి రాహుల్ గాంధీ వచ్చి ఎంత చేసినా సరే అది కాంగ్రెస్ది అయిపోదు, రాహుల్ గాంధీది అయిపోదు. రాహుల్ గాంధీ ఎవరి కోసం నిలబడ్డాడు? స్టూడెంట్స్ కోసం నిలబడ్డాడు. రాహుల్ గాంధీ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయి పేపర్ లీక్లు. అంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ స్టేట్ రూల్లో కూడా కర్ణాటకలో జరిగినాయి, తెలంగాణలో జరిగినాయి. అట్లా అని చెప్పి రాహుల్ గాంధీ మంచోడు ఎప్పుడు కదా అక్కడ మాట్లాడినంత మాత్రాన. సో ఏంటంటే ఇక్కడ కాస్ట్ మనం ఎవరికి సపోర్ట్ చేసినాడు పక్కన పెడితే, అక్కడ కాస్ట్ ఏంటో కాస్ట్ చూసుకుంటే అది మెయిన్ మూలం. దానికి గ్రాస్ రూట్ అది, ఆ గ్రాస్ రూట్ దగ్గరే ఉంటుంది. ఆ గ్రాస్ రూట్ ఎవరు? అల్టిమేట్లీ స్టూడెంట్స్, యూత్, ఫ్యూచర్ జనరేషన్స్. ఇదంతా వీళ్ళది, CJPది కాదు, కాంగ్రెస్ది కాదు, లేకపోతే ఇంకొక పార్టీది కాదు. ఎంతమంది వచ్చి మద్దతు తెలిపినా సరే ఇది స్టూడెంట్స్ చేతిలోనే ఉంటుంది, యూత్ చేతిలోనే ఉంటుంది. అంటే ఇంతకుముందు ఇటువంటి ఉద్యమాలు చాలా వచ్చాయి, వెళ్ళిపోయి మధ్యలోనే అదైపోయాయి. ఇది ఖచ్చితంగా చివరి వరకు కొనసాగుతుంది అనుకోవచ్చా CJP ప్రొటెస్ట్? నాకైతే హోప్ ఉందన్న. CJP అక్కడ పైన ఆపేసినా సరే కిందన్న ప్రజలు ఆగరు. ఎందుకంటే ప్రొటెస్టులు జరుగుతూనే ఉన్నాయి. మొన్న హైదరాబాద్లో ఒకే రోజు 4 ప్రొటెస్టులు జరిగాయి. ఈ రోజు ఒక ప్రొటెస్ట్ జరిగింది, రేపు ఒక ప్రొటెస్ట్ జరగబోతుంది, నిన్న ఒక ప్రొటెస్ట్ జరిగింది. దీంట్లో ఎవరు CJPకి సంబంధించిన వాళ్ళు కాదు. CJP పార్టీ బ్యానర్ యూస్ చేసుకొని కూడా చేయలేదు. ఎవరికి ఇండివిజువల్గా వాళ్ళు చేసుకున్నారు. కొన్ని ఉమెన్ ఆర్గనైజేషన్స్, ఉమెన్ రైట్స్ యాక్టివిస్టులు వచ్చారు, అందరికీ ట్రాన్స్ రైట్ యాక్టివిస్టులు వచ్చారు. మొన్న దిశ ఆర్గనైజేషన్ చేసింది. అట్లా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చేసి స్టూడెంట్స్కి సాలిడారిటీ తెలుపుతూ, స్టూడెంట్స్కి మద్దతుగా సపోర్ట్ చేస్తున్నారు ఈ ప్రొటెస్ట్. కాస్ మాత్రం అదే, ఆ పాయింట్ మాత్రం అదే, కానీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి. CJPకి పక్కకు తప్పుకున్నా సరే
మూమెంట్ ఏదో ఒక మూలంగా నడుస్తూనే ఉంటుంది. ఎస్, అట్లాగే సీజేపీ ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే నీట్ పేపర్ లీక్ మాత్రమే ఎందుకు మేజర్గా తీసుకొని అది చేస్తుంది అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దేశంలో. అంటే రూపాయి వాల్యూ పడిపోయింది, జీడిపి కానీ, ఈ అన్ఎంప్లాయ్మెంట్ కానీ, అట్లాగే చాలా ఫారెస్ట్ అన్నిటినీ ఎవరికో ఇచ్చేస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద దేశంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ప్రాబ్లం వస్తే ఇంకొక ప్రాబ్లం వస్తుంది, ఒక ప్రాబ్లం వస్తే ఇంకొక ప్రాబ్లం పట్టుకోవాల్సి వస్తుంది. నేను రోజు వీడియోలు చేసే నా ముందర ఒక 15 ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఈరోజు ఏ ప్రాబ్లం గురించి మాట్లాడాలి, నాకున్న టైంలో నేను ఏ ప్రాబ్లం గురించి మాట్లాడగలను అని చెప్పేసి ప్రయారిటైజ్ చేసుకొని 2-3 ప్రాబ్లమ్స్ని పక్కకు పెట్టుకొని ఆ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతాను నేను. అట్లానే సీజేపీ ఎప్పుడైతే సూర్యకాంత్ గారు ఇట్లా అన్నాడో, గారు ఎందుకులే ఆయనకి, సూర్యకాంత్ ఇట్లా అన్నాడో కాక్రోచెస్ వీళ్ళంతా అని చెప్పేసి అప్పుడు ఈ మూమెంట్ స్టార్ట్ అయింది. అట్లా బ్లూమ్ అయిపోయింది ఫాస్ట్గా. అదే టైంలో నీట్ పేపర్ లీక్ అయింది. అదే టైంలో చాలామంది విద్యార్థులు చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు, చంపేసింది సిస్టమ్ వాళ్ళని. సో ఈ టైంలో దీన్ని పట్టుకున్నారు వాళ్ళు, దానికి వాళ్ళకి సమాధానం దొరకలేదు. ఇప్పుడు దానికి సమాధానం దొరకకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు కదా, మళ్ళీ వేరే దాన్ని జంపలేరు అనుకో, వీళ్ళు ఒక దాని మీద నిలబట్టలేదు, వేరే వాటి మీద పోతున్నారు అనిపిస్తుంది. అట్లా వాళ్ళు పోకుండా ఒక దాని మీద స్ట్రాంగ్ ఉన్నారు, దాన్ని సాల్వ్ చేసినాక ఇంకొకటి పట్టుకుంటారేమో. దీనికి సమాధానం దొరికినప్పుడు ఇంకొక కాజ్కి పోవచ్చు. సో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోగానే ఖచ్చితంగా ఇంకొక కాజ్కి వెళ్తారు అనుకోవచ్చు. ఖచ్చితంగా పోతారన్న. అదే కదా బీజేపీ భయపడుతుంది కూడా. ఇప్పుడు ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ ఇచ్చేస్తే వీళ్ళు నితిన్ గడ్కరీ మీద పడతారు. E20 మొత్తం దేశాన్ని నాశనం చేస్తుంది, వెహికల్స్ని ఖరాబ్ చేస్తుంది, పెట్రోల్ రేట్ పెరుగుతుంది, నితిన్ గడ్కరీ రిజైన్ చేయాలి అంటారు. అది పోతే ఫైనాన్స్ మినిస్టర్ మీద పడతారు, రూపాయి వాల్యూ పెరిగిపోతుంది, ఎకనామిక్స్ తెలియట్లేదు ఈమెకి, దేశంలో ట్యాక్స్లు ఇట్లా పెరిగిపోతున్నాయి, వీళ్ళు సరిగ్గా ఎకనామికల్ రిఫార్మ్స్ మంచిగా తీసుకురావట్లేదు అని చెప్పేసి ఆమె మీద పడతారు. అది పోతే అమిత్ షా పోలీస్ డిపార్ట్మెంట్ మంచిగా చూసుకోవట్లేదు, దేశం మొత్తం యాంటీ నేషనల్స్ ఎక్కువైపోతున్నారు అంటుంది కూడా వాళ్ళ ప్రభుత్వమే. మళ్ళీ యాంటీ నేషనల్స్ అంతమంది దేశంలో తిరుగుతున్నా కానీ వీళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి యూనియన్ మినిస్టర్ని, హోమ్ మినిస్టర్ని పీకేసే పనిలో కూర్చుంటారు. అట్లా పోతే ఫార్మర్స్, తర్వాత ఎన్విరాన్మెంటల్ కాసెస్ జరుగుతున్నాయి, ఏవైతే ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషన్ తర్వాత ఫైనాన్స్ తర్వాత ఎన్విరాన్మెంట్ తర్వాత రోడ్లు, డెవలప్మెంట్ అంటూ మన దేశంలో ఎన్ని ప్రాబ్లం లేవన్నా, అన్ని ప్రాబ్లం అనేది మాట్లాడతారు ఖచ్చితంగా, నాకైతే అనిపిస్తుంది. స్టార్టింగ్లో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అన్న వాళ్ళు ఇప్పుడు మెల్లిగా ప్రధాని మోదీ కూడా రిజైన్ చేయాలి అని ఒకటి కొత్త వాదన వినబడుతుంది సీజేపీ ప్రొటెస్టర్స్ నుండి. మోదీ ఎందుకు రిజైన్ చేయాలి? ఎందుకంటే ఇన్ని రోజులు ఇంత జరుగుతుంటే ఏం పట్టించుకోకుండా చెవులు వినపడినోడు మాదిరిగా, నోటి మాట రానోడు మాదిరిగా గమ్మును కూర్చో అంటే ప్రజలకు ఫ్రస్ట్రేషన్ వచ్చి ప్రాబ్లం ఏది కాదు అసలు పైనోడు అని చెప్పేసి పైనోడు మీదకి పోతున్నారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా రిజైన్ చేయాలంటున్నారు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఏం చేశాడు, గూండాలను పంపించాడు కొట్టమని చెప్పేసి, పోలీసులు అని చెప్పి. సో ఆయన కూడా మిస్యూజ్ చేస్తున్నాడు పవర్ని, ఆయన కూడా రిజైన్ చేయాలి. అకౌంటబిలిటీ చూపించిన ప్రతి ఒక్కరు రిజైన్ చేసేయాలి. అంతేనా? అదే ఇప్పుడు స్టూడెంట్స్ చేస్తున్నది. ఫస్ట్లోనే వీళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ని అకౌంటబిలిటీ తీసుకుంటే ఇంత దూరం వచ్చేది కాదు అని నేను ఇందాక చెప్తున్నాను. ఇదే అండ్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్తో పాటు ఇంకా ప్రత్యేకంగా అంటే ఇంకా సీజేపీ కోరుతున్నటువంటి డిమాండ్స్ ఏమున్నాయి? సీజేపీ స్టూడెంట్స్కి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలని కోరుతుంది, ఎడ్యుకేషన్స్ రిఫార్మ్స్ తీసుకురావాలంటుంది, ఇంకొకసారి పేపర్ లీకులు జరగకూడదు అంటుంది. అంటే జస్ట్ ఎడ్యుకేషన్ ఫస్ట్ సెట్ చేసి తర్వాత మెల్లిమెల్లిగా అంటే అది చెప్పే కదన్నా, వీళ్ళు ఇప్పుడు నీట్ పేపర్ ఇష్యూ జరిగింది వాళ్ళు రాగానే, సో దాన్నే పట్టుకున్నారు, అది ఇంకా సాల్వ్ అవ్వలేదు, దాని మీద కూర్చున్నారు, సాల్వ్ అయ్యాక చూస్తారు మేబీ మీద అనుకోవచ్చు. నాకు సీజేపీలతో ఎవరితో నాకు డైరెక్ట్ లింకులు లేవు, డైరెక్ట్ కాంటాక్ట్స్ లేవు, వాళ్ళు ఏం చేయబోతారో నాకు తెలియదు. బట్ లైక్ వాళ్ళు పట్టుకున్న కాస్ట్ నాకు నచ్చింది కాబట్టి నేను దాని గురించి పోరాడుతున్నాను, జరిగిన ప్రతి ప్రొటెస్ట్కి వెళ్తున్నాను, నేను షో అప్ చేస్తున్నాను, యాంప్లిఫై చేస్తున్నాను. యాక్చువల్గా మీరు ఫస్ట్ నుండి తెలంగాణలో జరుగుతున్న ప్రతి ప్రొటెస్ట్ ఆల్మోస్ట్ కవర్ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణలో ప్రొటెస్ట్ అంటే సీజేపీ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రొటెస్ట్లు ఎలా జరుగుతున్నాయి, వీళ్ళ ఎలా ఖండిస్తున్నారు, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? తెలంగాణ గురించి నేను ఆల్దో ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర, తెలంగాణ అనేది ఉద్యమాల గడ్డని అందరికీ తెలిసిందే అన్న. తెలంగాణలో ఒక ఉద్యమం జరుగుతుంది అంటే అందరూ ముందరికి వస్తారు, అందరికీ మాట్లాడతారు, అందరూ ఒక గుడ్ కాజ్ కోసం చేస్తున్నారంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు. సో అట్లానే ఫస్ట్ సీజేపీ వాళ్ళు అఫీషియల్గా సీజేపీ వచ్చినప్పుడు సీజేపీ వాళ్ళది ప్రొటెస్ట్ జరిగింది. ఆ రోజు సోనం వాంగ్చుక్ గారు వచ్చారు. అవును, ఆ రోజు మంచిగా జరిగింది, వచ్చారు, మాట్లాడారు. ఆ రోజు చాలామంది నాగేశ్వరరావు గారు వచ్చారు, ఈయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, తులసక్క వచ్చారు, ఆ రోజు ప్రశ్నారావణ్ వచ్చారు, ఇట్లా చాలామంది వచ్చేసి ఆ రోజు మాట్లాడేసిపోయారు. ఆ రోజుతో కొంచెం మనకు దొరుకుతుంది, ఏదైనా ఛాన్స్ ఉంటుంది అనుకున్నాం. తర్వాత అక్కడికి వెళ్ళారు, హంగర్ స్ట్రైక్ జరిగింది, అన్నీ జరిగినాయి.
హంగర్ స్ట్రైక్ అయిపోయినాక 20th జూలై కంటే ముందర 19th జూలై వాళ్ళకి సాలిడారిటీ తెలుపుతూ ఇక్కడ ఒక ప్రొటెస్ట్ జరిగింది. అంటే రేపు అక్కడ 20th జూలై ఉంటుంది కదా, హైదరాబాద్ నుంచి ఎవరైనా పోవాలనుకుంటే 19th నైట్ వెళ్ళిపోతారు, 20th అక్కడ జాయిన్ అవుతారు. మనం ముందు రోజు ఇక్కడ హైదరాబాద్లో చేద్దామని హైదరాబాద్లో చేసాం. మంచిగా జరిగింది. ఆ రోజు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వచ్చారు, ఇంకా చాలామంది వచ్చి మాట్లాడేసి పోయారు. మంచిగా మద్దతు ఇచ్చారు. స్టూడెంట్స్ వచ్చారు, జెన్జీ వచ్చారు, చిన్న చిన్న పిల్లలు వచ్చారు, పెద్ద పెద్ద పిల్లలు వచ్చారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, క్లాస్, రిలీజియన్ అందరూ వచ్చారు. అందరి డిమాండ్లో ఒకటే ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ రావాలి, ఎడ్యుకేషన్ వల్ల మా పిల్లలు సఫర్ అవుతున్నారు, మేము సఫర్ అవుతున్నాము, అట్లనే యూత్ కూడా మేము సఫర్ అవుతున్నాం అని చెప్పారు. అండ్ దెన్ 20th జరిగింది. అది జరిగిన వెంటనే అక్కడ అందరికీ ఇట్లా కొట్టడం వల్ల అందరూ చాలా బాధపడ్డారు అన్న. ఆ వీడియోస్ చూస్తే నాకు ఇప్పటికీ ఏడుపు వస్తుంది. నేను ఆ రోజు నెక్స్ట్ డే నేను కూర్చొని నేను ఏడ్చుకున్నాను. లిటరల్గా నేను 3-4 hours కూర్చొని ఏడ్చుకున్నాను. నా వల్ల కాదు. అంటే ముందు రోజు నాకు ప్రాసెస్ చేసుకోవడానికి టైం లేదు. అవన్నీ ఎక్కువ కన్జ్యూమ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే కొన్నిసార్లు మన మైండ్ అంతా ఇట్లా హిస్టరిక్ అయిపోతుంది. ప్రాసెస్ చేసుకోలేం అన్ని ఇన్పుట్స్ని ఒకేసారి. అట్లా ముందు రోజు నేను చూసినప్పుడు నేను ప్రాసెస్ చేసుకోలేకున్నా, నాకు ఏదో జరుగుతుంది, బ్యాడ్ ట్రిప్ అయితే జరుగుతుంది, కొంచెం బ్యాడ్ ఫీల్ అవుతున్నా. తర్వాత రోజు ఉదయం లేచిన, ఆ రోజు నేను బాగా టైర్డ్ అయిపోయినా. తర్వాత రోజు ఉదయం 7:30కి లేచి ఆ వీడియోస్ చూస్తుంటే నాకు నా వల్ల అట్లా నేను ఏడుస్తూ కూర్చున్నా. 3 hours ఏడ్చాను అట్లనే కూర్చొని. 7:30 నుంచి 9:30, 10:30 వరకు ఏడుస్తూనే ఉన్నా. ఏడుస్తూ కూడా ఒక వీడియో పెట్టాను నేను. అంటే ఆ వీడియోస్ చూస్తూ ఆ వీడియో సేవ్ చేసుకొని ఇవన్నీ చూసి కూడా ఎట్లా దీన్ని పోలీసులని సపోర్ట్ చేస్తున్నారు ఆ ఢిల్లీ వాళ్ళని, వీళ్ళు ఎట్లా వీళ్ళు బీజేపీ గవర్నమెంట్కి ఇంకా సపోర్ట్ చేస్తున్నారు, ఎట్లా ఎందుకని వీళ్ళు స్టూడెంట్స్కి సపోర్ట్ చేయట్లేదు, ఇన్ని వీడియోస్ చూస్తూ ఆడపిల్లోళ్ళని చిన్న పిల్లోళ్ళని తలకాయలు పగలు కొడుతున్నా సరే అని చెప్పేసి నేను ఏడ్చుకుంటూ ఒక వీడియో పెట్టాను. అంత బాధాకరమైన ఇష్యూ ఇది. అదంతా చూశాక నెక్స్ట్ డేనే దానికి సాలిడారిటీ తెలుపుతూ 4 ప్రొటెస్టులు జరిగాయి. ఇండిపెండెంట్ ఆర్టిస్ట్, హైదరాబాద్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ క్లబ్ ఒకటి, గచ్చిబౌలి అక్కడ జరిగింది ఒకటి. అండ్ దెన్ దిశ ఆర్గనైజర్ వాళ్ళు పీపుల్స్ ప్లాజా దగ్గర చేశారు. అట్లా మొత్తం 4 జరిగాయి. గచ్చిబౌలి ఒకటి, ఇది అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి, పీపుల్స్ ప్లాజా ఒకటి, ప్రెస్ క్లబ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గ్యాదరింగ్, మురళీ ఆకునూరి గారు వచ్చారు అక్కడికి. మొత్తం 4 జరిగాయి. అది ఎప్పుడు జరిగింది? మొన్ననే జరిగింది అనుకుంటా. మొన్న జరిగింది. అండ్ నిన్న ఇంకొక ప్రొటెస్ట్ ఏదో జరిగింది. ఈరోజు ఒక ప్రొటెస్ట్, నిన్న ఉస్మానియాలో జరిగింది ప్రొటెస్ట్. అక్కడ లా స్టూడెంట్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా కలిసి ప్రొటెస్ట్ జరిపించారు. తెలంగాణ ఉమెన్ రైట్స్ అండ్ ట్రాన్స్ కమ్యూనిటీ రైట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు నడిపించారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరు నడిపించినా సరే అన్నిటికీ అందరు వస్తున్నారు. ఏ ఆర్గనైజేషన్ అని కాదు, అన్ని ఆర్గనైజేషన్కి చేసిన ప్రొటెస్ట్లకి అందరూ వస్తున్నారు, అందరూ షో అప్ చేస్తున్నారు. సో అట్లాగే యాక్చువల్గా అంటే నీట్ ప్రాబ్లం ఇప్పటి నుండే కదా, 2017 తమిళనాడు అనిత తను సూసైడ్ చేసుకున్నప్పటి నుండి ఉంది. యాక్చువల్గా ఆ ఇన్సిడెంట్ ఏంటి అసలు? అంటే ఇది ఇక్కడ సిజేపీ సపోర్టర్స్ లేకపోతే ఇప్పుడున్న వీళ్ళంతా ఈ ప్రొటెస్టులు చేసే వాళ్ళతో నాకు ప్రాబ్లం ఏంటంటే అన్న, దీని రూట్ కాజ్ గురించి ఎవడూ మాట్లాడలేదు. అసలు రూట్ కాజ్ ఏంటి, నీట్ ఎందుకు ఉంది, పేపర్లు ఎందుకు లీక్ అవుతున్నాయి, అవన్నీ ఎవడూ మాట్లాడలేదు. అదేమంటే ధర్మేంద్ర ప్రధాన్ డిజైన్ అని చెప్పేసి లోకల్స్ ఎత్తుకొస్తారు. అది నిజమే, కాకపోతే రూట్ కాజ్ అనేది ఒకటి ఉండాలి. ప్రొటెస్టులు జరుగుతున్నప్పుడు కూడా చాలామంది వచ్చేసి ఇట్లా క్రూరత్వంగా ఉన్నారు, ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ కావాలి, ఇది చేయాలి, అది చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, అకౌంటబిలిటీ చూపించాలి, ఇండస్ట్రీస్ జరుగుతుంది అంటున్నారు. కానీ ఎక్కడ ఇండస్ట్రీస్ జరుగుతుంది, ఎవరి దగ్గర నుంచి జరుగుతుంది, రూట్ కాజ్ ఏంటి, పేపర్ లీక్ ఎందుకు అయింది, ఇవేం మాట్లాడలేదు. ఇప్పుడు మన దేశంలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీసు, లోవర్ క్లాస్ అంటున్నా, కాస్ట్ కాదు, లోవర్ క్లాస్ వాళ్ళు ఎక్కువ అన్న. ఎందుకంటే 1% దగ్గరే 50% డబ్బులంతా ఉన్నాయి. సో మిగతా అంతా ఆల్మోస్ట్ మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, 50 మోర్ దాన్ 50 ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. ఒక స్టూడెంట్ కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్ రాయాలంటే 100లో 50 మెంబర్స్కి ముందు కంప్యూటర్ ఉండొచ్చాము, వాళ్ళ ఇంట్లో కంప్యూటర్ ఉండొచ్చాము. కానీ ఇంకొక 50 మెంబర్స్కి కంప్యూటర్ అప్పటి వరకు పట్టుకొని ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా ఎగ్జామ్లో కూర్చొని వాళ్ళు కంప్యూటర్ ముందు కూర్చొని రాయాలంటే కష్టమవుతుంది కదన్న కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్. అది కాక రీజనల్ లాంగ్వేజ్లో చదువుకున్న వాళ్ళు అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేరు, అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకోలేరు, ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళలేరు, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళలేరు, అందరికీ కోచింగ్ సెంటర్స్ ఉండవు. అలాంటప్పుడు ఒక
దళిత్ బ్యాక్గ్రౌండ్ నుంచి అనిత గురించి మాట్లాడుకుంటే ఆమె దళిత్ బ్యాక్గ్రౌండ్ నుంచి. దళిత్ బ్యాక్గ్రౌండ్లో ఉమెన్ అది కాక ఇప్పుడు మన క్యాష్ హైరార్కీ చూసుకుంటే ఈ సవర్ణ ఉమెన్కి ఆపరేషన్ ఉంటుంది, దళిత్ మెన్కి ఆపరేషన్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది? సవర్ణ ఉమెన్కి జెండర్ బేస్డ్ ఆపరేషన్ ఉంటుంది, దళిత్ మ్యాన్కి కాస్ట్ బేస్డ్ ఆపరేషన్ ఉంటుంది. కానీ దళిత్ ఉమెన్కి జెండర్ ప్లస్ కాస్ట్ బేస్డ్ ఆపరేషన్ ఉంటుంది. ఆమె అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి 1200కి 1170 మార్క్స్ ఇచ్చుకుంది. 1176 సార్ ఐ థింక్ 1176 అన్ని మార్క్స్ తీసుకొచ్చింది ఆమె. అన్ని మార్క్స్ అంత తీసుకొని వచ్చినప్పుడు ఆమె రీజనల్ లాంగ్వేజ్ చదువుకుంది తమిళ్లో. ఇప్పుడు ఆమె రీజనల్ అంతకుముందు నీట్ లేకముందు అయి ఉంటే ఆమెకి ఆ మార్క్స్ వచ్చిన దానికి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చేది, ఆమె ఇప్పటికి డాక్టర్ అయి ఉండేది. నీట్ రావడం వల్ల ఏంటంటే అది సెంట్రల్ నుంచి వస్తుంది, అది కూడా రీజనల్ లాంగ్వేజ్లో ఉండదు. ఒకవేళ ట్రాన్స్లేట్ చేసినా ఏమవుతుందంటే అక్కడికి సంబంధించిన లాగానే ట్రాన్స్లేట్ చేశారు, రీజనల్లో ఉన్న వాళ్ళకి అర్థం కాదు, హిందీలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో దాని మీద ఆమె అప్పుడే ఫైట్ చేసింది. మాకు అర్థం అవ్వట్లేదు, మాకు తెలియట్లేదు, మాకు నీట్ వద్దు, మాకు స్టేట్లో ఉన్నవి పెట్టండి, ఎందుకంటే మాకు అంత ప్రివిలేజ్ లేదు, మేము కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేము, కోచింగ్లు తీసుకోలేము అని చెప్పేసి. కానీ హైకోర్టులో ఆమె అంతా పోటీ చేసిన, స్టేట్ మొత్తం ప్రొటెస్టులు జరిగినా సరే ఈ దేశం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ పట్టించుకోలేదు. ఆమె ఫైట్ చేసి చనిపోయింది. సూసైడ్. నీట్లో మేజర్గా సిబిఎస్ఈకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, సెంట్రల్ బోర్డ్ సిలబస్ ఎక్కువ ఉంటుంది, అందుకనే ఆమె చనిపోయింది. నాకు ఇప్పటి కూడా అనిపిస్తుంది అన్న, నీటు అందరికీ సెట్ అవ్వదు, అన్ని బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సెట్ అవ్వదు. అప్పటి నుండే తమిళనాడు కూడా దీన్ని పూర్తిగా రద్దు చేయాలి, స్టేట్స్ కంట్రోల్లో పెట్టి. నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు నీట్ అనేది రద్దు చేయాలి. ఒకవేళ ఎవరైనా నీట్కి సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ అన్ని స్టేట్లలోకి తిరగాలి, అన్ని కాలేజెస్లో తిరగాలి, అప్పుడే డైవర్సిటీ తెలుస్తుంది స్టూడెంట్స్కి అంటే ఒప్పుకుంటే దానికి కూడా. కానీ అది ఎప్పుడు ఉండాలంటే ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో ఫ్రీ అవ్వాలి, అందరికీ ప్రతి ఒక్కరికి ఒకే కరికులం ఉండాలి, నేషన్ వైడ్గా అందరికీ ఒకే కరికులం ఉండాలి. బట్ ఒక సబ్జెక్ట్ తప్ప రీజనల్ కల్చర్ ఉండాలి, రీజనల్ లాంగ్వేజ్ ఒకటి ఉండాలి, రీజనల్ హిస్టరీ ఒకటి ఉండాలి. తెలంగాణకి తెలంగాణ హిస్టరీ ఉండాలి, తెలంగాణ లాంగ్వేజ్ ఉండాలి, ఆంధ్రాకి ఆంధ్ర కల్చర్ ఉండాలి, ఆంధ్ర లాంగ్వేజ్, తమిళ్కి తమిళ్ కల్చర్ తమిళ్ లాంగ్వేజ్ ఉండాలి. మిగతా అన్ని సబ్జెక్టు దేశం వైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరికీ ఒకే కరికులం ఉండాలి. అండ్ ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉండకూడదు, ప్రైవేట్ కాలేజెస్ ఉండకూడదు, ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ఉండకూడదు. ఇవేం లేకుండా ఓన్లీ గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే నీట్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే పేపర్ లీక్లు అవ్వవు, అందరికీ సేమ్ ఎడ్యుకేషన్ వస్తుంది, అందరికీ ఒకేలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి, ఒకేలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అప్పుడు ఈజీ అవుతుంది, డిఫరెంట్ సిలబస్లు ఉండకుండా. అప్పుడు అందరూ ఒకే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారు. ఎప్పుడైతే ఈ ఎడ్యుకేషన్ అనేది కమాడిటీ అయిపోయి సేల్ చేసుకుంటున్నారో అది బిజినెస్ అయిపోయింది. ఎడ్యుకేషన్ బిజినెస్ అని చెప్పేసి ఇండియాలో అందరికీ తెలుసు, చాలా నార్మలైజ్ చేసేసారు దాన్ని. ఎల్కేజీ పిల్లోడు కూడా లక్షల్లో ఫీజులు కడతారు, అంత బిజినెస్ అయిపోయింది. ఎప్పుడైతే బిజినెస్ నుంచి బయటకు వస్తుందో, ఒక బిజినెస్ అంటే ఎట్లా నడుస్తుందన్నా, మామూలుగా ఏ బిజినెస్ అయినా వాడు మార్కెటింగ్ చేసుకోవాలి, డీలర్స్ని ఎత్తుకోవాలి, డిమాండ్ ఎంత ఉందో చూసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. వాడి దగ్గర మంచి క్వాలిటీ ఉంటేనే సేల్స్ జరుగుతాయి అందరూ తెలుసు, వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు, ఏ బిజినెస్ అయినా సరే. అట్లానే ఈ ఎడ్యుకేషన్ బిజినెస్లో కూడా, ఈ కోచింగ్ సెంటర్స్ బిజినెస్లో కూడా వాడు మార్కెటింగ్ ఎట్లా చేసుకుంటాడు? 1 1 1 2 2 2 3 3 3 అని చెప్పేసి బ్యానర్ల మీద, వీడియోస్లో, యాడ్ల్లో, అన్నిట్లలో ఇలాంటి ప్రచారాలు చేసుకుంటారు, ర్యాంకులు మాకు ఇంత వచ్చాయని చెప్పేసి. సో ఇలాంటి కాంపిటేటివ్ బిజినెస్లో వాళ్ళకి ఇలాంటి ర్యాంకులు కావాలంటే ఏం కావాలి? వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళు ఎంత డబ్బులైనా పెట్టగలుగుతారు. పేపర్ లీక్ అయిందనుకో, వాళ్ళకి ఆన్సర్లు దొరికాయి అనుకో, వాళ్ళ ఇన్స్టిట్యూట్లో ఒక 10 మందికో 15 మందికో పేపర్ లీక్ చేస్తారు, ఆ 15 మందికి మంచి ర్యాంకులు వస్తాయి, టాప్లోకి వెళ్ళిపోతారు అంతా. వీళ్ళకి ర్యాంకులు వచ్చినాయి, ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక 5 మందికి 6 మందికి వచ్చాయి, ఒకడికి 2కి వచ్చిందంటే అది వాడు స్టూడెంట్ గొప్పదనం అనుకొని వదిలేశారు. కానీ అదే ఇన్స్టిట్యూట్ నుంచి ఒక 5 మందికి 6 మందికి గొప్ప ర్యాంకులు వచ్చాయంటే అందరూ ఆ కోచింగ్ సెంటర్ వల్లే వాళ్ళకి వచ్చాయి అని చెప్పేసి నమ్ముతారు. మనమంతా నమ్ముతాం కదన్న, నమ్మి అక్కడ జాయిన్ అవుతాం. అప్పుడే వీళ్ళు పేపర్ లీక్ చేయడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైతే ఈ కోచింగ్ సెంటర్లు ఉండవో, ఎప్పుడైతే ఈ ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ అవ్వదో, అప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు పేపర్ కొనుక్కోవడానికి, పేపర్ని లీక్ చేయడానికి. సో పేపర్ లీక్ అనేది అవ్వదు.
అందుకే మనకు అల్టిమేట్ గోల్ ఏంటంటే ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఫ్రీ అయిపోవాలి, కోచింగ్ సెంటర్స్ ఉండదు. ఎస్, ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్ వై ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్? ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ పట్టా ఒకటి కాదన్న. డిగ్రీ పట్టా అందరికి వస్తుంది, ఊరికేనే వచ్చేస్తుంది. ఏముంది, కాలేజ్కి వెళ్తాడు, ఆ బుక్కుల్లో ఉన్నది చదువుకొని రాసేస్తాడు, అయిపోతుంది. నా పరంగా నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా. నేను చదువుకున్నప్పటి నుంచి నేను మా ఊర్లోకి వెళ్ళినా సరే చిన్నపిల్లలు వస్తారు నా దగ్గరికి. అంటే కొంచెం బయట ఉంటా కదా నా, బెంగళూరులో హైదరాబాద్లో దొరుకుతా, సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తుంటా. చిన్నపిల్లలకి కొంచెం ఫ్యాసినేటింగ్గా కనిపిస్తా. అజయ్ అన్న వచ్చాడు అని చెప్పేసి. వచ్చినప్పుడు నేను అడుగుతారా ఏం చేస్తున్నారు అంటే, అన్న నేను ఐటీ చదువుతున్నా అది ఇది అంటారు. ఎందుకు ఇంటర్మీడియట్ చేసిన తర్వాత బీటెక్ డిగ్రీ చేయొచ్చు కదా, కాలేజ్కి వెళ్ళొచ్చు కదా అంటే, ఇంట్రెస్ట్ లేదన్న చదువు మీద, నాకు చదువు అవ్వదు, నేను మా ఊరు పక్కన పోర్టు ఫ్యాక్టరీస్ అవి ఉంటాయి అక్కడికి వెళ్ళిపోతా, డబ్బులు వస్తాయి మంచిగా, నువ్వు బెంగళూరుకి హైదరాబాద్కి అదే డబ్బులు వస్తున్నాయి, మాకు ఇక్కడ ఉన్న అదే డబ్బులు వస్తాయి, ఏముందిలే అని చెప్పేసి అంటారు. వాళ్ళు చెప్పింది కూడా నిజమే. కాకపోతే డబ్బుల గురించి పక్కన పెడితే ఒక కాలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న మల్టిపుల్ డిఫరెంట్ డైవర్సిటీ ఉన్న పీపుల్తో మాట్లాడడం, తిరగడం, గ్రౌండ్కి వెళ్ళడం, కాలేజ్లో ఎన్వైరన్మెంట్ని ఆ 4 years ఒక మనిషితో ఎట్లా ఉండాలి, ఆడోళ్ళతో ఎట్లా ఉండాలి, మనం ఫ్రెండ్స్ గ్రూప్స్ ఎట్లా ఉంటారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన మనుషులు ఎట్లుంటారు, కాలేజ్ ఎన్వైరన్మెంట్ ఎట్లుంటుంది, ఎగ్జామ్స్ ఎట్లుంటాయి, ఎగ్జామ్స్లో ఏ సబ్జెక్టులు వస్తాయి, ఇవన్నీ తెలుసుకోవడం అంతా కూడా ఎడ్యుకేషనే. ఎగ్జామ్స్ రాయడం, డిగ్రీ పట్టుకోవడం ఒక్కటే ఎడ్యుకేషన్ కాదు. ప్రపంచాన్ని చదువుకుంటాడు వాడు కాలేజ్కి వెళ్తే. వాడు ఎడ్యుకేషన్ ఒక కాలేజ్లో కానీ ఇన్స్టిట్యూట్లో కానీ ఉన్నాడంటే, ఎందుకంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఉంటారు కదన్న, డిఫరెంట్ ఇళ్లలో నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కొత్త డోర్లు ఓపెన్ అవుతాయి, ప్రపంచాన్ని చూసే విధానమే మారిపోతుంది. లేదు వాడు 10వ తరగతికో 11వ తరగతికో వాడు ఆపేసి ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాడంటే అక్కడితో వాడు ఆ బౌండరీ గీసేసుకుంటాడు. ఇదే నా లైఫ్, ఇక్కడ నుంచి నేను పని చేసుకోవాలి, ఇక్కడ పెళ్లి చేసేసుకుంటే అయిపోతుంది. వాడు వేరే కోణాన్ని చూడ్డు. ఎప్పుడైతే కాలేజ్కి వెళ్తాడో వాడు అన్నీ చూస్తాడు. అందుకే చదువుకోవాలి, అందుకే కాలేజ్కి వెళ్ళాలి. వాడు ఫెయిల్ అయినా, వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, లేకపోతే ఆ డిగ్రీ పట్టతో వాడు ఏం చేయకుండా నెక్స్ట్ బిజినెస్ పెట్టుకుంటామన్నా సరే, ఫ్యాక్టరీకి వెళ్తానన్నా సరే, వాడు అక్కడికి వెళ్ళేసి అప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళాలి. నేను అదే చెప్తాను వాళ్ళకి, నువ్వు కాలేజ్కి వెళ్ళు, నువ్వు ఫెయిల్ అవ్వు, లేకపోతే పాస్ అవ్వు, నీకు మార్కులు తెచ్చుకోకపో, కానీ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాలేజీలో తిరుగు. నీకు ఎంజాయ్ చేయాలనిపిస్తే ఎంజాయ్ చేయి. గ్రౌండ్కి వెళ్తావా గ్రౌండ్కి వెళ్ళు, ఎగ్జామ్స్ రాస్తావా ఎగ్జామ్స్ రాయి, కానీ కాలేజ్కి వెళ్ళు. ఆ 4-3 years నీకు నీ జీవితాన్ని తెలుపుతుంది. ఎందుకంటే అప్పుడే కదా నా అడల్టరీకి వస్తాము, 18-19 years అప్పుడే వస్తాయి. అప్పుడు మనం ఏం చూస్తామో అదే నేర్చుకుంటాం, అదే మనం నెక్స్ట్ ఇంకొక 20 సంవత్సరాలు ఉండబోతాం. అందుకని నేను కాలేజ్కి వెళ్ళమని చెప్తాను. అందుకే చదువు ఇంపార్టెంట్. ఎస్. సో అందుకే అంటే నార్మల్గా CJP ప్రొటెస్ట్ అంటే ఫ్యూచర్ జనరేషన్ కోసం అండ్ ప్రజెంట్ జనరేషన్ కోసం పర్టికులర్గా ఎడ్యుకేషన్ మీద పోరాటం సాగుతుంది. అండ్ ఫైనల్గా సిటిజన్స్కి కానీ అండ్ ముఖ్యంగా తెలుగు పౌరులకు కానీ యూత్కి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే CJP ప్రొటెస్ట్ గురించి? CJP ప్రొటెస్ట్ గురించి అంటే తెలుగు వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో, అంతెందుకన్నా నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు బీటెక్ నాతో పాటు చదువుకున్న ప్యారలల్స్, మళ్ళీ వాళ్ళే సోనం వాంగ్చుక్ని యాంటీ నేషనల్ అంటున్నారు, ప్రొటెస్ట్ చేసే వాళ్ళు యాంటీ నేషనల్ అంటున్నారు. బట్ ఒకరిని యాంటీ నేషనల్ ఎందుకని అంటాం వాళ్ళు తెలుసుకోవాలి. యాంటీ నేషనల్ డెఫినేషన్ అంటే తెలుసుకోవాలి. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి యాంటీ నేషనల్ అంటే ఏంటి సెర్చ్ చేయండి, యాంటీ నేషనల్ ఎవరు సెర్చ్ చేయండి, యాంటీ నేషనల్ ఎవరు అంటున్నావు. ఒకవేళ నువ్వు ఒక పర్సన్ యాంటీ నేషనల్ అంటున్నావు అంటే ఆ యాంటీ నేషనల్ అని చెప్పేసి ఎందుకు అంటున్నావు. యాంటీ నేషనల్ అయిన పర్సన్ బయట తిరుగుతున్నాడంటే నీ గవర్నమెంట్ మంచుకున్నదా? ఎస్. ఒక దేశానికి ముప్పు ఉన్నవాడు, దేశానికి ప్రాబ్లం అయిన వాడిని మనం యాంటీ నేషనల్ అంటాం. వాడు బయటకు వచ్చి 20 రోజులు 30 రోజులు ప్రొటెస్ట్ చేస్తున్నాడంటే నీ దేశం ఏం చేస్తుంది వాడిని లోపలేయకుండా. నేను ప్రభుత్వంలో ఉంటే, నేను ఒక పొలిటీషియన్నో, ఒక పోలీస్ ఆఫీసర్నో, ఒక కోర్టులో జడ్జినో అయితే, ఒక యాంటీ నేషనల్ అనేవాడు, టెర్రరిస్ట్ అనేవాడు బయట తిరుగుతుంటే నేను ఖచ్చితంగా వాడి మీద కేసు వేసి వాడిని జైల్లో వేస్తాను. ఈ ప్రభుత్వం లాగా జస్ట్ వీడు యాంటీ నేషనల్ అని చెప్పి నేను రుద్దను. నేను యాంటీ నేషనల్ అంటే నేను ప్రూవ్ చేస్తాను, ప్రూవ్ చేయకుండా ఉండను. అది ఈ తెలుగు యువత తెలుసుకోవాలి ఎవరిని ఏమంటున్నామని చెప్పేసి. అండ్ బానిసత్వం చేయడం మానేసేయాలి. సినిమా హీరోలకు కానీ, క్రికెటర్స్కి కానీ, గవర్నమెంట్లకు కానీ, అది కాంగ్రెస్ కాదు, అది బీజేపీ కాదు. నేను అంబేద్కర్ వాదిని, నేను అంబేద్కర్కి బానిసత్వం చేయను. అవసరమైతే నేను అంబేద్కర్ని కూడా క్వశ్చన్ చేస్తాను. అది నాకు ఫ్రీడమ్ వచ్చింది, ఆ ఫ్రీడమ్ నాకు ఇచ్చింది అంబేద్కరే. అట్లాగా నువ్వు నమ్మినోడు నువ్వు క్వశ్చన్ చేయాలి. నువ్వు నమ్మినోడు నువ్వు క్వశ్చన్ చేయలేకున్నావు అంటే నువ్వు వాడికి బానిసత్వం చేస్తున్నావు. నువ్వు స్లేవ్ అయిపోయినావు వాడికి, నువ్వు వాడిని సపోర్ట్ చేయట్లేదు, స్లేవ్ అయిపోయినావు అంతే. అది తెలుసుకోవాలి. 2 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు నువ్వు చాట్ జీపీటీలోకి వెళ్ళినా, గూగుల్లోకి వెళ్ళినా, దేంట్లోకి వెళ్ళినా నీకు ఆర్టికల్స్ వస్తాయి.
నువ్వు ఆర్టికల్ మొత్తం చదవలేకపోయినా మొత్తం సమ్మరీ నువ్వు మొత్తం కాపీ పేస్ట్ చేసుకొని చార్ట్ లేసి దీని సమ్మరీ నాకు అంటే అది ఇస్తుంది. నువ్వు 2 నిమిషాల్లో ఏది నిజము ఏది అబద్ధము అని ఫ్యాక్ట్ చెక్ చేసుకోగలుగుతావు. ఏదైనా ఎవరైనా చూసేటప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం. అండ్ నువ్వు ఒకరిని ఆన్లైన్లో బూతులు తిడుతున్నావు, ఒకరిని ఆన్లైన్లో నువ్వు అబ్యూస్ చేస్తున్నావు అంటే అది నువ్వు డైరెక్ట్గా వాడిని కనబడినప్పుడు కూడా నువ్వు అదే అనేటప్పుడు అంత ధైర్యం నీకుంటే అప్పుడు నువ్వు బూతులు తిట్టాలి. నీకు ధైర్యం లేదా డైరెక్ట్గా కలిసినప్పుడు పెట్టకు. ఎందుకంటే నువ్వు జస్ట్ కోవాడు, నువ్వు జస్ట్ ఒక పిరికి పందవి. ఎందుకంటే నువ్వు కామెంట్ ఏముందని ఎవడైనా పెడతాడు కామెంట్. డైరెక్ట్గా వచ్చినప్పుడు మాట్లాడేవాడు ఉంటుంది. నాకు ఇన్ని థ్రెట్స్ వస్తాయి, ఇన్ని జరుగుతున్నాయి, నేను రోజు బయటకు వెళ్తాను, రోజు ఏదో ఒక ప్రొటెస్ట్ దగ్గరికి వెళ్తా, రోజు నేను ఎవరొకరిని కలుస్తాను. నేను ఇన్స్టాగ్రామ్లో ఏమైతే మాట్లాడుతున్నానో బయట కూడా అదే మాట్లాడతా. నేను ఏదైతే కామెంట్ పెడతానో ఏదైతే కంటెంట్ చేస్తానో నేను బయట కూడా అదే మాట్లాడతా. నువ్వు అలా మాట్లాడినప్పుడే, నువ్వు అలా చేయగలిగినప్పుడే నువ్వు అది చేయి, లేకపోతే చేయకు. లేదంటే నువ్వు జస్ట్ ముసుగులో ఉన్న దొంగవు అంతే. ఎస్, ఇఫ్ ఎనీ రీజన్స్ సీజేపీ ప్రొటెస్ట్ అనేది మధ్యలోనే ఆగిపోయి అలాగే అంటే ఏం జరగకుండా, ఎటువంటి ప్రాపర్ న్యాయం జరగకుండా ఉంటే మీరు ఇలాగే ప్రశ్నించడం జరుగుతూ ఉంటుందా మధ్యలోనే మీరు కూడా? నేను సీజేపీ వచ్చినప్పటి నుంచే క్వశ్చన్ చేయట్లేదు, నేను సీజేపీ రాకముందు నుంచి క్వశ్చన్ చేస్తున్నాను. సీజేపీ అనేది జస్ట్ అది సైడ్ అంతే. సీజేపీ పట్టుకున్న కాస్కి నేను సపోర్ట్ చేస్తున్నా. నేను దీనికి ముందు కూడా నేను చాలా మాట్లాడున్నా. నేను సీజేపీ వచ్చినాక నేను స్టార్ట్ చేసినప్పుడు నుంచి నాకు వచ్చిన ఫాలోవర్స్ ఒక 5,000 మంది 6,000 మంది అండి. నేను ఆ టైం పీరియడ్ గురించి చెప్తున్నా. దానికి ముందర నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నా. నేను దేశంలో జరిగిన ప్రతి ఒక్క ప్రాబ్లం గురించి మాట్లాడినా. ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ గురించి నేను మాట్లాడను, అది నాకు ప్రాబ్లం అని తెలిసినా సరే. ఎందుకంటే కొన్ని వాటికి ఆల్రెడీ అవుట్రేజ్ ఉంటుంది, కొన్ని వాటికి ఆల్రెడీ మాట్లాడుతుంటారు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కవర్ ఉంటుంది, లేకపోతే వేరే కాంటెంట్ క్రియేటర్స్ కానీ వేరే పీపుల్ కానీ మాట్లాడుతుంటారు. నేను పేజ్ పెట్టిన కాస్ ఏంటంటే ఎవరికైతే వాయిస్ లేదో, ఎవరైతే వాయిస్లెస్ ఉన్నారో అలాంటి ప్రాబ్లమ్స్ నేను బయటకు తీసుకురావాలి, అలాంటి ప్రాబ్లమ్స్ గురించి నేను మాట్లాడాలి, అలాంటి ప్రాబ్లమ్స్ నేను యాంప్లిఫై చేయాలి. నేను మాట్లాడుతూనే ఉన్నా. వాళ్ళు ఉన్నా కంటిన్యూ చేసినా చేయకపోయినా నా పేజ్లో నేను మాట్లాడుతూనే ఉంటాను. ఎస్. ఒకవేళ సీజేపీ పార్టీ రాజకీయ పార్టీగా ట్రాన్స్ఫర్ అయితే దాంట్లోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా? సీజేపీ పార్టీకి నేను పోను అనేది వాళ్ళు తర్వాత చేసే పనిని బట్టి ఉంటుంది అన్న. మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తామా లేదనేది. ఇప్పుడు నేను ఈ మూమెంట్కి సపోర్ట్ చేసినా అంటే వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు కాదు. నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తూనే ఉంటా, వాళ్ళతో నాకు ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు నాకు అనిత ప్రాబ్లంలో, ఈ ఇంటర్సెక్షనాలిటీ ప్రాబ్లంలో నాకు సీజేపీతో ప్రాబ్లం ఉంది. వాళ్ళు జస్ట్ రిజైన్ అంటున్నారు, కానీ మెయిన్ డిమాండ్ ఉంది. నువ్వు గ్రౌండ్ రూట్స్కి వెళ్ళాలి. ఓన్లీ పైన అట్లా లిబరల్గా వెళ్ళిపోతే వర్కౌట్ అవ్వదు. అది నాకు ఇంకా ప్రాబ్లం ఉంది, కానీ అట్లీస్ట్ ఏదో ఒకటి చేస్తున్నారు కదా అని సపోర్ట్ చేసినాం అంతే. సీజేపీ పార్టీకి నెక్స్ట్ మనం పోమా అని చెప్పి వాళ్ళు చేసే ప్రవర్తనలు, లేకపోతే వాళ్ళకి మనం ఓట్ వేస్తామా ఏమో ఒకవేళ నిజంగానే ఒక పార్టీ అయితే అనేది నెక్స్ట్ వాళ్ళు చేసే పనులు బట్టి ఉంటుంది. ఒకవేళ నచ్చిపోయినాను అనుకో, మళ్ళీ నచ్చలేదంటే వాళ్ళని క్వశ్చన్ చేస్తాం, నచ్చలేదంటే బయటకు వచ్చేస్తాం. ఈ రీజన్ వల్ల బయటకు వచ్చామని చెప్తాం. ఓకే, వాళ్ళు వింటే ఓకే, వినకపోతే అంటే అందరిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్న. నాలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేనేమి హరిశ్చంద్రుని కాదు, నేనేమి అంత మంచోడినేం కాదు. ఎవరు మంచోడు అవ్వలేడు, మంచోడైతే మంచి అవ్వలేడు. ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఏదో ఒక టైంలో. ఆ ప్రాబ్లమ్స్ని మార్చుకుంటూ ఉండాలి. అంటే రిసెప్టివ్నెస్ అనేది ఉండాలి. మనల్ని మనం చేంజ్ చేసుకునే దానికి మనం యాక్సెప్టెన్స్ ఉండాలి. అలాంటిది ఉన్న దగ్గర మనం ఉండాలి. అలాంటి లేదు, నేను మూర్ఖుడిని, నేను ఇట్లానే ఉంటా అన్న దగ్గర మనం ఉండకూడదు. అంతే, అట్లా చేస్తే అట్లానే ఉంటుంది. ఎస్. థ్యాంక్ యూ అజయ్. యాక్చువల్గా అజయ్ పర్స్పెక్టివ్ నుంచి వై సీజేపీ ఎందుకు చేస్తుంది అండ్ అలాగే ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంట్, నీట్ పేపర్ లీక్ ఒకటే కాదు, ముందు ఇంకా మిగిలిన సమస్యల మీద పోరాటం జరుగుతుంది. ఒకవేళ సీజేపీ ఉన్నా లేకపోయినా ఆయన నిజానికి నేను కూడా చూస్తూ ఉన్నా, సీజేపీ ప్రొటెస్ట్ కంటే ముందు నుండే రకరకాల ప్రాబ్లమ్స్ మీద తను వాయిస్ ఇస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ అజయ్, అండ్ మీరు ప్రజల తరపు నుంచి పోరాడుతున్నందుకు అండ్ వాళ్ళ కోసం మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.